తనను అభిమానించే అభిమానుల కోసం, తాను అభిమానించే ఆ అభిమానుల కోసం రాత్రింబవళ్ళు సినిమా కోసం కష్టపడే ఒక సినీ ప్రేమికుడు, సినీ శ్రామికుడు. నువ్వు సినిమా హీరో అవుతావని అనుకున్న తర్వాత నీ ప్రయత్నాలన్నీ ఎలా జరిగాయి కిరణ్? ఫస్ట్ థింగ్ అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను, గచ్చిబౌలి అని. 2018లో జాబ్ మానేసి వచ్చేయడం, తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా నాకు అర్థం కానంత టపటపటం అన్ని జరిగిపోయి గ్రిప్ పోయిందా? సెబాస్టియన్ పడగానే ఇలా అరే నా విషయంలో అదే సార్. అంత మెచ్యూరిటీతో మాట్లాడుతావు నువ్వు. దానివల్ల సినిమాకి ఎప్పుడు హైప్ వస్తుంది. ఆ హైప్ అన్నది నీకు ప్లస్ అవుతున్నదా మైనస్ అవుతున్నదా? ఆర్టిస్టులు అందరూ ఫైనలైజ్ అయిపోయారు, డైరెక్టర్స్ కొత్త వాళ్ళు. దానివల్ల ఏమైపోయింది, అది స్క్రీన్ పైన ఆనేవి కాదు. సో అమ్మ ఇక్కడ దెబ్బతిన్నాం మనం. నీకు అలా అనిపించిన పాయింట్లు ఏంటి సార్? ఫస్ట్ పాయింట్ ఈజ్ మన ప్రయత్నం మనం చేయగలం కానీ 100% దీన్ని చేయలేము. లేకపోతే ఏంట్రై ఫైట్స్ ఏంటి, గోల్ ఏంటి, ఇలాంటివి యాక్సెప్ట్ చేయని. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని వీళ్ళు సెన్స్లెస్ అని రాసేస్తున్నారు. రాయడం వల్ల ఏమైపోతుందంటే నువ్వు అసలు మీటర్ డైరెక్టర్తో నువ్వు డిస్కషన్లో కూడా పడ్డావంట కదా ఒక టైంలో. అదే సార్, రమేష్ అన్నతో నేను ఏం చెప్పానంటే, రమేష్ అన్న ఎప్పుడు నన్ను ఏ డైరెక్టర్ అయినా తన హీరోని స్టార్లని చూస్తాడు సార్. టైటిల్ ఏమో రూల్స్, లవ్ హ్యాస్ నో రూల్స్ అని దాని మీద. ఈ రెండింటికి నీదైన వివరణ ఏంటి? సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు. ఇప్పుడు నువ్వు అనుకుని రాబోయే 4-5 ఏళ్లలో నేను కొడతాను ఈ సినిమాల ద్వారా అని ఒక గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నావు నువ్వు. ఇలా చెప్తున్నాను కాదు, నేను ఇంకా వర్క్తోనే చూపిస్తాను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ అబ్బాయి మీ అందరికీ చాలా సుపరిచితమైన వాడు. ఒక యంగ్ టైడ్, చాలా సక్సెస్ఫుల్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన మార్కు తొలి సినిమాతోనే సంపాదించుకుని తర్వాత సినిమాకి తన బ్రాండ్ని నిర్మించుకుంటూ తనను అభిమానించే అభిమానుల కోసం, తాను అభిమానించే ఆ అభిమానుల కోసం రాత్రింబవళ్ళు సినిమా కోసం కష్టపడే ఒక సినీ ప్రేమికుడు, సినీ శ్రామికుడు. ఆ అబ్బాయి పేరే చెప్పండి, మీరు చెప్పుకోవాలి. ఆ అబ్బాయి పేరే కిరణ్ అబ్బవరం. ఆ కిరణ్ అబ్బవరంతో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అబ్బాయి సినిమా రేపు అక్టోబర్ 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. రూల్స్ రంజన్. ఏంటో ఆ రూల్స్ ఏంటో, ఆ రూల్స్ వెనకాతల గొడవ ఏంటో అతన్ని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. కిరణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ నైస్ టు మీట్ యూ. రియల్ కూడా సార్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అండ్ బాగా పర్సనల్గా ఎప్పుడు చాలా ప్రేమతో పలకరిస్తారు. వెరీ హ్యాపీ సార్. ఇలా అంటే అసలు నిన్ను కలవడమే బాగా, అంటే ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా, ఒక మాట మంతి జరపాలన్నా కూడా నువ్వు దొరకనంత బిజీగా ఉంటావు. ఎలా అది? అదే లేదు సార్, కంటిన్యూస్ సినిమాలు అది చేయడం వల్ల ఎప్పుడు ఏదో షూటు, వర్క్, ప్రమోషన్స్, డబ్బింగ్, దానివల్ల తప్ప అసలు ఇప్పుడు ఈ స్పేస్ అలా ఉంది సార్. ఇప్పుడు ఆ టైంలో నేనే చాలా మిస్ అయ్యాను. ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరన్నా కలవాలన్నా ఏదో ప్రెస్ మీట్లో అలా కనిపించడం వల్ల వెళ్ళిపోవడం తప్ప, ఎప్పుడన్నా మంచి చెడు సార్ ఏంటి సార్ ఎలా జరుగుతుంది, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అని ఎప్పుడన్నా అడగాలన్నా కుదిరేది కాదు. ఈ వర్క్, షూట్లు ఇలా ఇలా వెళ్ళిపోవన్నీ. ఇప్పుడు ఇంకా స్పేస్ పెట్టుకుంటున్నాను సార్. ఓకే, అసలు నువ్వు ఇంటిని, మీ బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని కూడా మిస్ అయిపోతున్నావు అని చెప్పి విన్నాను. అదే సార్, అంటే చాలా ఆల్మోస్ట్ 3 years ఎవరిని కలవలేదు వర్క్లో ఇలా ఇలా పడిపోయి. ఇప్పుడు ఆ స్పేస్ తీసుకొని అందరిని ఒకసారి మళ్ళీ పలకరించడం, ఇంటికి వెళ్ళడం, ఇంట్లో కొన్ని రోజులు స్పెండ్ చేయడం. ఓకే, ఇంకా ఇవన్నీ ఈ ఫ్యామిలీ థింగ్స్ అన్ని కూడా ఇప్పటికి స్పేస్ దొరికింది 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ళ తర్వాత. అసలు చాలా చాలా గొప్పగా ఉంది వినడానికి. కానీ ఇందులో ఒక పాయింట్ నిగూఢంగా ఉంది. పాయింట్ అదేంటంటే, అంటే నువ్వు ఇంకా గండకత్తరి పరిస్థితుల్లో ఇలా ఉంటున్నావా, లేకపోతే నీకున్న నీ ప్రొఫెషన్ మీద నీకున్న ప్రేమ, లేకపోతే పరిస్థితులు నిన్ను అట్లా లాక్ చేస్తున్నాయా ఏంటన్నది నాకు ఎప్పుడు ఒక $1 million క్వశ్చనే. అది ఏం లేదు సార్, సినిమాలు అంటే పిచ్చి సార్. ఇంకా ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మంచి మాట నాకు నచ్చింది. నేను ఎంత అనేది పక్కన పెడితే సినిమా ప్రేమికుడు అన్నారు చూడండి సార్, అది ఇష్టం నాకు. తెలియకుండానే మనకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్లనో ఏమో సినిమా అంటే పిచ్చి పట్టేసింది సార్. ఇప్పుడు నేను సినిమా షూటింగ్ చేయకపోయినా నేను చేసే పని ఏముంటుందంటే రోజు సినిమా చూడటమే. ఇప్పుడు ఈ వీక్ ఉంది, ఖాళీగా ఉన్నాను, ఫ్రైడే మార్నింగ్ ఏ షో పడితే ఆ షోకి మార్నింగ్ షోకి వెళ్ళిపోవాలి అంతే. సినిమాలు అంటే ఇష్టం.
సినిమాలు ఎంజాయ్ చేయాలి. దాంట్లో నేనున్నానా ఎవరున్నారా నా సినిమానా అనేది కూడా చూడండి సార్. సినిమా అంతే బాగా ఎంజాయ్ చేస్తాను. నా ప్రాసెస్ నచ్చేస్తుంది నాకు. ఓకే, నా షూటింగ్ లేదు, ఇప్పుడు నేనేం లేను, అరే ఎవరు షూటింగ్ జరుగుతుంది, ఎవరు షూటింగ్ కన్నా మనం వెళ్ళొచ్చా, అక్కడ కాసేపు ఎవరితో మాట్లాడచ్చా, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే సినిమాకి సంబంధించిన వ్యక్తుల్ని కలవడమా, మీరు ఉన్నారు సార్ ఎక్కడ కలిసి సార్ ఏంటి సార్ సినిమాల గురించి ఏంటి సార్ ఏం జరుగుతుంది తెలియకుండా డేలో సినిమా అనే టాపిక్ లేకపోతే ఇంకా అవ్వట్లే. ఓకే, అలా ఇష్టంతో చాలా హ్యాపీగా చేస్తున్నదే సార్. అంటే మొదటి నుంచి అంతేనా నువ్వు, లేకపోతే తర్వాత రోజుల్లో అది డెవలప్ అయిందా నీకు? ఇష్టం ఉండేది సార్, కానీ నేను సినిమాల్లోకి వస్తాననేది లేదు. ఇప్పుడు ఈడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ కూర్చొని ఇప్పుడు సినిమా వాళ్ళతో ఈ డిస్కషన్ పెడుతున్నా, ఇంతకుముందు బయట మా ఫ్రెండ్స్ తో సినిమాని ప్రేమించి బయట ఉంటారు కదా సార్, యాజ్ ఏ ఆడియన్స్ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇదే డిస్కషన్. రోజు కాలేజ్కి వెళ్తే డిస్కషన్ ఏంటి, క్లాస్ లో కూర్చోవడం, మార్నింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం, ఏ సినిమా అయింది, ఫ్యాన్ వార్స్ అంట, ఇవంట గొడవలు, ఇవి తప్ప ఇంకోటి ఉండేది కదా. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను కానీ ఈవినింగ్ వెళ్ళేసరికి బెంగళూరులో ఉన్న చెన్నైలో ఉన్న ఏ సినిమా రిలీజ్ అయ్యి ఏది వెళ్దాం, ఎలాంటి సినిమా ఏంటి అంటే డేలో సినిమా టాపిక్ లేకుండా ఏది ఉండేది కాదు. అంటే సినిమాలు అంత ఇష్టపడిపోయాం. అది రిలీజ్ అవ్వడానికి నాకు టైం పట్టింది. ఓకే నువ్వు సినిమాలు అంటే ఇంత ఇష్టం కదరా, మరి దాంట్లో ఎందుకు నువ్వు ట్రై చేయొద్దు అనడానికి నేను రిలీజ్ అవ్వడానికి టైం పట్టింది అంతే. ఓకే, నువ్వు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అంతే. ఓకే, ఈ ఫ్యాన్ వార్ అన్నావు కదా ఇందాకలా, నువ్వు ఎటుపక్క ఏ ఫ్యాన్ నువ్వు? అబ్బో అన్ని చాలా యుద్ధాలే చేశాను సార్ అప్పుడు. అవునా? అంతగా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, పెద్ద పెద్ద గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా సార్. అదేలే, ఫ్యాన్ టికెట్లు అప్పుడు అంతా చాలా ఉన్నాయి, అంతా బాగా చేసాము. అంటే ఒరిజినల్ గా నువ్వు ఎవరు ఫ్యాన్ అని? పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం సార్. ఓకే, అంటే మేము సినిమాలు చూడడం స్టార్ట్ చేసే టైంకి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఆయన సినిమాలు అంటే విపరీతమైన, అంటే కొంచెం మీసాలు గీసాలు వచ్చేసరిగా అంటే అంతకన్నా ముందే అనుకుంటా అప్పటికి. ఇంకా ఖుషి అంటే ఎప్పుడు సార్ 5th క్లాస్ అనుకుంటా. అప్పుడు ఫస్ట్ టైం చూడడం, అప్పటికే అందరూ ఉంటారు కదా సార్. ఇప్పుడు మా అన్నలు ఎవరికి ఫ్యాన్ ఉంటారు, చిరంజీవి గారికి ఎవరికి ఆ బ్యాచ్ ఉంటారు, చిరంజీవి గారికి గారు ఎవరన్నా అప్పుడు ఉన్న వాళ్ళలో అప్పుడు ఒక్కొక్కరికి ఒక బాలకృష్ణ గారు, కొంతమంది ఎన్టీ గారు, కొంత మహేష్, వీళ్ళందరూ ఉంటారు కదా సార్ సెక్టర్. తెలియక నువ్వు ఖుషి సినిమా చూడడం, మనకి అందరూ ఇష్టం ఉండదా అంటే అందరూ ఇష్టం ఉంటుంది ఆ టైంకి కూడా, కానీ సినిమా ఇష్టం బేసిక్ గా మన చుట్టూ పరిసరాలను బట్టి మనం ఒకరు చూస్ చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అలా చాలా పవన్ కళ్యాణ్ గారు ఉండి చాలా బాగా చేసేవాళ్ళం ఆయన సినిమాలు అంటే మొత్తం అంతా. ఓకే, బట్ నువ్వు సినిమా హీరో అవుతావని అనుకున్న తర్వాత నీ ప్రయత్నాలు అన్నవి ఎలా జరిగాయి కిరణ్? ఫస్ట్ థింగ్ అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను, గచ్చిబౌలి అని. అవును, గచ్చిబౌలి షార్ట్ ఫిల్మ్ అయితే అనుకోకుండా చేశాను. తర్వాత అవుదామని గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్ ఏదో వర్కౌట్ ఎలా ఉంది, మనల్ని మనం చూస్తే ఓకే ఫైన్ బాగానే ఉన్నది, మనం కూడా హీరోగా ఉన్నాం అంటే పర్లేదు చూడొచ్చు ఈ మొహము అన్నది ఉంది, ట్రై చేద్దాం ప్రయత్నించాను సార్. రాగానే అదే చాలా సందర్భాలు చెప్పాను, 2018లో జాబ్ మానేసి వచ్చేయడం, 19 రాజావారి రాణి గారు అయిపోవడం, తప్పని అలా అయిపోయింది. కళ్ళు తెరిచి చూసేలోపు సూపర్ హిట్ రాజావారి రాణి గారు మంచి హిట్ అయిపోయింది, ఎస్ఆర్ కళ్యాణం హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా నాకు అర్థం కానంత టపటపటం అన్ని జరిగిపోయాయి. గ్రిప్ పోయిందా? గ్రిప్ ఏంటి సార్, అసలు ఇంకా నేర్చుకుంటాం. నేను ఇప్పటికీ చెప్తాను సార్, ఇప్పుడు చాలా మనకు పెద్దోళ్ళు చెప్తారు, అరే సక్సెస్లో ఏముందిరా మహా అయితే నువ్వు అలా ఎంజాయ్ చేస్తూ నీ చుట్టుపక్కల ఒక ప్రైడ్ ఫీలింగ్తో వెళ్ళిపోతావు, ఫెయిల్యూర్లో ఉంటుంది నువ్వు నేర్చుకునేదంతా అని చెప్పి చాలా మంది చెప్తారు. ఓకే, సో అది అప్పుడు మనకు అర్థం కాదు, అది తర్వాత రిలీజ్ అవుతుంది. ఏంటి ఫెయిల్యూర్ అంటే? వరుసగా సినిమాలు 2 హిట్ అయిపోయి మంచి పేరు వచ్చేసి గట్టిగా వచ్చింది. ఒకటి పడింది చూడండి సార్, సెబాస్టియన్ పడగానే ఇలా అరే ఏంటి మనం ఏదో వెళ్ళిపోతున్నాం ఏంటి, సెబాస్టియన్లో ఫ్లాప్ అయ్యేసరికి అప్పుడు రియాలిటీ తెలుస్తుంది, అప్పుడు ఇంకా నేర్చుకుంటాం. నా విషయంలో అదే సార్, ఐఎమ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ నేను అనుకుంటాను సార్. 3 yearsలో అన్ని చూసేసాను. ఫస్ట్ థింగ్ నేను సాటిస్ఫైడ్, నేర్చుకున్నాను 3 yearsలో. సో సెబాస్టియన్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్? అంతే కదా సార్, ఫెయిల్యూర్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. అది మనకి మనం ఏంటో మనకు తెలియజేస్తారు. 10 మంది వచ్చేసి అన్ని నేర్పించేస్తారు. ఫెయిల్యూర్ అయితే ఏంటి అంటే ఎవరు ఉండరు, మనం ఉంటాం. అప్పుడు మనతో పాటు ఎగ్జాక్ట్లీ మనకు రియలైజేషన్ కానీ అన్నీ తెలుస్తుంది. మీరు అన్నది కరెక్ట్, ఫెయిల్యూర్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. అందుకే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫన్ అంటారు. ఫెయిల్యూర్ అనాథంట, ఎవరు ఉండరు చుట్టుపక్కల మనం తప్పితే. నీ సినిమా వస్తున్నదంటే జనరల్గానే హై ఎక్స్పెక్టేషన్ ఉంది, అది నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాను, లేకపోతే ది వే యూ టాక్ అబౌట్ ద ఫిల్మ్, డయాస్ మీద నిలబడి నువ్వు మాట్లాడతావే, ఆ మాట్లాడింది ఎలా ఉంటుందంటే అసలు ఒక పెద్ద హీరో ఇతను కనీసం ఒక 50, 60, 70 సినిమాలు చేశాడు అన్నంత మెచ్యూరిటీతో మాట్లాడుతావు నువ్వు సినిమా గురించి కానీ, నీ ఫ్యాన్స్ని అడ్రస్ చేయడం కానీ. దానివల్ల సినిమాకి ఎప్పుడు హైప్ వస్తుంది. అది ఆ హైప్ అన్నది నీకు ప్లస్ అవుతున్నదా మైనస్ అవుతున్నదా? అంటే మేబీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో
అది మైనస్ అవ్వచ్చు సార్. ఎందుకంటానంటే క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా పెద్ద హిట్ అయింది, బాగా జనాలకి బాగా రీచ్ అయింది. సెబాస్టియన్ అనే సినిమా తీసిన సినిమా బడ్జెట్ కానీ దాని ప్రొడక్షన్ కానీ హానెస్ట్గా చెప్పాలంటే అది ఒక, ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎక్కువ బడ్జెట్ సార్, సెబాస్టియన్ అనే సినిమా తక్కువ బడ్జెట్లో నార్మల్ సినిమా తీసాం. ఇప్పుడు నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎలా అయితే ప్రమోట్ చేశానో సెబాస్టియన్ కూడా అలాగే మనం ప్రజెంట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అరే వీడు ఇలా చేసాడు కదా చూద్దాం అని. మనకేంటి అంటే అది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు కొన్ని సినిమాలకి అది మ్యాచ్ అవ్వాలి, పర్టికులర్లీ సెబాస్టియన్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే, నేను చెప్పడానికి ప్రయత్నించాను, అరే ఈ సినిమా అప్పుడు చేశానేది ఇది ఈ బడ్జెట్లో చేసిన సినిమా, ఆల్మోస్ట్ ఆల్ 1.5 CRలో చేసిన సినిమా, చాలా చిన్న సినిమా చెప్పాలి అంటే. సమ్మతమే కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ అప్పటికి 2 కోట్లు 2.5 కోట్లు అంతే, చాలా చిన్న సినిమా. అరే ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలోనే ఇవి చేశాను, ఇవి చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ టైం. అయితే రాజవర్ రాణి గారు ఎలా ఎస్ఆర్ ఇలా చేసాము ఇలాగే చేసామని. కానీ వన్స్ రాజవర్ రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోయిన తర్వాత 100% ఆడియన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా సార్. అవును, ఈ సినిమాకి వెళ్తాను అంటే చిన్న ఎక్స్పెక్టేషన్ డెవలప్ అవుతుంది కదా సార్. ఇంకా టెక్నికల్లీ బెటర్ ఉంటుందేమో, లేకపోతే ఇంకా కొంచెం కాస్టింగ్ వైజ్ బెటర్ ఉంటుందేమో, కథ వైజ్ ఇంకా ఎలిమెంట్స్ చాలా ఉంటాయేమో అని ఉండేది. అప్పటికి ఏంటంటే నేను చేసిన దాంట్లో ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఇవన్నీ చాలా, నేను ఇండిపెండెంట్ స్కేల్లోనే సినిమా సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్టిస్టులు అందరూ ఫైనలైజ్ అయిపోయారు, డైరెక్టర్స్ కొత్త వాళ్ళు. దానివల్ల ఏమైపోయింది, నా సినిమా ఏదైతే రాజావర్ రాణి గారి టైంలో ఎలా అయితే తీసామో అవే కొంచెం టెక్నికల్లీ కానీ లేకపోతే అదే స్కేల్లో ఉండేటివి. అది స్క్రీన్ పైన ఆనేవి కాదు. అర్థమైంది కదా సార్ లాజిక్. దానివల్ల ఏమైందంటే నేను ఎప్పుడు అడ్రస్ చేసేది కరెక్ట్గానే అడ్రస్ చేసాం, ఈ సినిమా ఎందుకు చేసాం, ఈ పర్పస్ ఇది చేసాం, ఈ సినిమాలో ఇది ఉంటుంది అని. అది కాక ఒకే జోనర్ ఎప్పుడు చేయలేదు సార్, డిఫరెంట్గా ప్రయత్నించాను. కొంతమందికి ఏంటి ఇప్పుడు సమ్మతమే ఉంది సార్, పిచ్చి పిచ్చిగా ఇష్టం సమ్మతమే. చాలా మందికి ఇప్పటికీ నాకు పర్సనల్ సమ్మతం బాగుంటుంది, సమ్మతమే ఎంతో భాగ్యం అందరికి ఇష్టం. అలా వర్కౌట్ కానీ 3 సినిమాలు కూడా దెర్ ఆర్ రీజన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నది, ఆడియన్కి అది నచ్చలేదు, అది ఒక ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా సార్. బట్ నీకు ఒక ఫ్యాక్ట్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చాలా మంది హీరోల దగ్గర నేను విన్న మాటే చెప్తున్నాను, సినిమా పోయిన తర్వాత వాళ్ళు దే టెల్ వై ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. మేము పర్సనల్గా కూర్చున్నప్పుడు అది మిస్ అయింది, ఇది మిస్ అయింది, మేము అక్కడ కరెక్ట్గా ఇది చేయలేదు అని హీరోలే పర్సనల్గా డిస్కషన్లో మాట్లాడిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక సెబాస్టియన్ కానీ లేకపోతే ఒక సమ్మతమే కానీ లేకపోతే ఇంకోటి కానీ, సమ్మతమే ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ లైక్ సెబాస్టియన్. అట్లా నీకు పర్సనల్గా నీకు అనిపించినవి ఏంటి అంటే, ఒక నువ్వు యూఆర్ ఏ గ్రోయింగ్ హీరో, రైట్? గ్రోయింగ్ హీరో ఎక్కువ నేర్చుకుంటాడు, ఎక్కువ సినిమాలు చేయడు కదా. సో అమ్మ ఇక్కడ దెబ్బతిన్నాం మనం అని నీకు అలా అనిపించిన పాయింట్లు ఏంటి సార్? ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆ టైంకి కథని సెలెక్ట్ చేసే పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు కొంచెం ఇది రిలీజ్ అవ్వడానికి ఒక 3 years 2 years పడుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క కథ, ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ వచ్చిన తర్వాత ఓకే చేస్తాను కదా సార్, అది స్క్రీన్ పైకి రావడానికి ప్రతి ఒక్క కథ ఇప్పటిదాకా 3 years పట్టింది. నేను సెలెక్ట్ చేసి అంత టైమా? అదే సార్, అంటే లాక్డౌన్ ముందు సెలెక్ట్ అయిన కథలు ఉన్నాయి. yes, లాక్డౌన్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు నేను ఆ కథ అప్పుడు సెలెక్ట్ చేస్తాను, ఒక 2.5 years టైం అనేది వెళ్ళిపోద్ది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేనే చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింటాను, ఏది సినిమాలు చూసే ప్రాసెస్లోనో లేకపోతే బయట సినిమాలు ఎన్ని చూడడం. లాక్డౌన్లో మనం అదర్ లాంగ్వేజెస్ సినిమాలన్నీ చూసిన తర్వాత యాజ్ ఏ ఆడియన్ అండ్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నాకు అరే ఇలాంటివి చేయాలి కదా అనేది మనకు అనిపిస్తుంది. అవును, రియలైజేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనము కమిట్ అయిపోయి లాక్ అవుతాం. అప్పుడు ఏమైపోద్ది, దీన్ని ఎంత బ్లెండ్ చేయాలనిపించినా మన ప్రయత్నం మనం చేయగలం, కానీ 100% దీన్ని చేయలేము. అయితే 2 చేయాలి సార్. ఏంటంటే మనము రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ని కానీ రిక్వెస్ట్ చేసి, సార్ మనం ఇది ఇలా స్టార్ట్ చేసాము, ఏదో కొంచెం తేడా కొడుతుంది, ఏమైనా సినిమాని ఏమైనా ఆపేద్దామా లేకపోతే ఇలా అన్నది ఇంకో కథకి వెళ్దాం చేయాలి. అది మన చేతుల్లో లేదు, వెన్ మనీ ఇన్వెస్టెడ్ మన చేతుల్లో లేదు అన్నప్పుడు ఇంక మనం ఏమీ చేయలేం. ఉన్నదాన్ని ఏం బెటర్మెంట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నంలో చేయాలి. అలా చేశాను తప్ప నేను ఏ రోజు, ఎందుకంటే సార్ నేను ప్రొడ్యూసర్ అనే ఒక అతను నా మీద ₹1 పెడుతున్నాడు అంటే ఇప్పటి వరకు టిల్ డేట్ నా సినిమాని నా సినిమా నేను వర్క్ చేసే విధానంలో కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కానీ టిల్ డేట్ రిలీజ్ వచ్చేంత వరకు నా తాపత్రయం నేను ఎంతైతే చేయాలో నా పని చేయాలో చేస్తాను సార్. బట్ సినిమా రిజల్ట్ ఆడియన్ ఇది బాగాలేదు అని అన్నాడు అంటే ఏ రోజు నేను సినిమాని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా ఈ సినిమా అదిరిపోయింది టిల్ దట్ డేట్ నేను నా భుజాల మీద ఎంత అయితే వేసుకోవాలో సినిమాని తీసుకెళ్తాను సార్. ఆడియన్ ఒక దాని మీద ఒకటి ఇచ్చిన తర్వాత దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ మెజారిటీ ఇప్పుడు ఏ ఫిలిం అందరికీ నచ్చదు సార్, బట్ ఒక మెజారిటీ ఒక 60% మందికి నచ్చుతుంది, 40% నచ్చట్లేదు అంటే ఐ ప్రమోట్ ఇట్ అగైన్.
లేదంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి, అదే ఫీడ్బ్యాక్ బట్టి ఫీడ్బ్యాక్ని బట్టి నేను అలా వెళ్తాను. ఓకే. సో బట్ 100% మన సినిమా ఏదైనా రియాలిటీలో ఉంటుంది సార్, అదే ఏది ఎందుకు జరిగేది అది, అండ్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనము ఇంతకుముందు అదే చెప్పాను కదా సార్, వింటాం మనం, అరే ఎందుకు హీరోకి వరుసగా 10 సినిమాలు వెళ్ళిపోతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, 5-6 సంవత్సరాలు హిట్ పడట్లేదు ఏంటి అని అంటే మనకేమనిపిస్తుంది, అరే కొంచెం అన్నా వీడికి తెలియలేదా, చూసుకోవచ్చా అనే పర్సెప్షన్ ఒక యాజ్ ఆడియన్గా బయట ఉన్నప్పుడు నాకు అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రియాలిటీ తెలుస్తుంది. నువ్వు అదే గ్రూవ్లో పడిపోయావు. అది పడినప్పుడు అరే మనం ఎంత ఉన్నా, బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే నాది అందరికీ తెలిసిపోయాయి సార్. నా హిట్ అయినా తెలిసింది, ఫ్లాప్ అయినా ఎక్కువ తెలిసింది. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైం 3 years ఆఫ్ టైంలో లక్కీలీ ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే సార్, యాజ్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్ లైక్ మీ, ఒకవేళ అక్కడ బయట నుంచి వచ్చి ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి మన సినిమా చేసే ప్రాసెస్లో అన్ని సినిమాలు రైట్గా రిలీజ్ అవ్వడమే పెద్ద టాస్క్. అదే పెద్ద అచీవ్మెంట్ అది. ఆ సినిమాలు మన సినిమాలు అన్నీ ఉన్నాయని దాన్ని ప్రమోట్ చేసి తీసుకొచ్చి థియేటర్ వరకు ఆడియన్ వరకు సినిమా తీసుకురావడం అన్నది పెద్ద థింగ్. ఐ ఫీల్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. నేను నేర్చుకున్న వర్క్ చాలా ఉంది ఈ 3 yearsలో, అండ్ నా ఫ్యూచర్ ఏంటి నాకు తెలుస్తుంది. అదే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇందాక నువ్వు అన్న మాటలోనే నువ్వు బాగా నమ్మి ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది అని నమ్మి చేసిన సినిమా ఏదైనా మిస్ఫైర్ అయింది అనేది నువ్వు బాగా నమ్మింది? లేదు సార్, మిస్ఫైర్ అవ్వలేదు సార్. ఓకే. అసలు నేను ఇప్పటిదాకా నేను పర్సనల్గా అంటే డైరెక్టర్స్తో నేను ట్రావెల్ అయ్యి కూర్చొని చేసుకున్న సినిమాలు 3. రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం విష్ణు కథ. ఓకే. ఈ 3 ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకరికి అది రిజల్ట్ బ్లాక్ బాస్టర్ అయిందా, కల్ట్ సినిమా అయిందని నేను చెప్పను సార్. ఇప్పుడు నాకు పర్సనల్లీ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్స్. ఈ 3 ప్రాజెక్టుల వల్ల నేను ఫ్యామిలీస్లోకి ఎంతగా వెళ్ళాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ద రెస్పెక్ట్ ఐఎమ్ వెయిటింగ్. పర్సనల్ నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇది నేను పర్సనల్గా టేకప్ చేసుకున్నాను అండ్ నేను ఎక్కువ నమ్మాను ఈ సినిమాల మీద. ఈ 3 సినిమాల మీద ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డైరెక్టర్తో నువ్వు బాగా ట్రావెల్ అయ్యి. ఓకే. ఇవన్నీ ఏంటంటే ముందు నుంచే మనం 1 year డైరెక్టర్తో డైలీ కూర్చోవడం, మాట్లాడుకోవడం, యాజ్ ఎ ఫ్రెండ్ ఏ సీన్ ఎలా ఉంది ఏంటి, డైలాగులు అన్నీ కూడా. అంటే నువ్వు కూడా రైటర్ కదా, సో నువ్వు ఆ కాంట్రిబ్యూషన్ ఉన్నదా ఆ సినిమాల్లోని, లేకపోతే వాళ్ళకే కంప్లీట్గా వదిలేసావు? 100% ఒక ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను రాశాను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కాబట్టి నాది ఉంటుంది. రిమైనింగ్ ఏం లేదు సార్. అంటే డైరెక్టర్స్తో ట్రావెల్ కూర్చొని మనం ఏం చేయగలం, ఎలాంటివి చేస్తే బాగుంటుంది, షేరింగ్ అంతే తప్ప కంప్లీట్లీ ఎఫర్ట్స్ కానీ అంత వాళ్ళదే ఉంటుంది. ఓకే. వేలు పెట్టాలి ఏం లేవు. అంటే ఈ 3 సినిమాల్లో నేను డిస్కషన్స్లో ఉన్నాను సార్. ఇప్పుడు రాజావారి రాణి గారు ఉంది, రవిదే మొత్తం స్టోరీ, స్క్రీన్ ప్లే, కానీ రవి ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఫస్ట్ సినిమా కూర్చొని ఉండడం. ఇప్పుడు నందు అన్నతో డైలీ నందు అన్న ఎలా చేద్దాం, రోజు మార్నింగ్ చాలా మంచి హెల్దీ డిస్కషన్ ఉండేది. ఈ సీన్ ఇలా పెడదాం, ఎలా చేద్దాం, మంచి మాటలు చెప్తున్నాం, మంచి సినిమా చేస్తున్నాం అనేది ఒక డిస్కషన్ ఉంటుంది కదా సార్. అవును, అవును. అంతవరకే నువ్వు పరిమితం అయ్యావు. అంతే. ఇప్పుడు తక్కువ 3 సినిమాలు చెప్పావు నువ్వు. తక్కువ సినిమాల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు గోపి నాకు తమ్ముడు లెక్క సార్, బాగా షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి. గోపి నేను హైదరాబాద్కి రాగానే బాగా ఫస్ట్ పరిచయం అయింది డైరెక్టర్ సమ్మర్. గోపికి ఒక క్లారిటీ ఉంటుంది సార్ సినిమా మీద, మంచి మేకర్ తను. నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో అది తీస్తాను. గోపి కంప్లీట్లీ బిలీవ్ చేస్తున్నాడు. ఏ రోజున మనమన్నా ఏదైనా గోపికి చెప్దాము అని అంటే మనకి ఏమనిపించేది అంటే, లేదు మనోడు ఒక క్లారిటీతో ఉన్నాడు. ఎందుకు మనోడు తీసేది ఒక అర్బన్, ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, సమ్మతమే లాంటిది. మనోడికి ఏంటి, సిటీలో ఆ కథ రాసేటప్పుడు కానీ చాలామంది అమ్మాయిలు పర్సనల్గా మీట్ అయ్యాడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక అబ్బాయి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఏంటి అని, ఒక రియాలిటీలో ఎలా ఉన్నారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కానీ ఇది కానీ మొత్తం అంతా చెక్ చేసి 1.5 year దాని మీద వర్కౌట్ చేసి రాశాడు సార్ సినిమా మొత్తం. కానీ ఆ సినిమా స్కేల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ లైక్ ఒక మనమే తనే ఓన్ ప్రొడక్షన్ చేసుకున్నాడు. ఓకే. ఒక చిన్న బడ్జెట్తో, ఒక 2 crores అలాంటి ఒక బడ్జెట్తో తనే ఓన్ పెట్టుకొని చేసాడు. ఆ సినిమా చాలా మంచి రిజల్ట్, వెరీ హ్యాపీ. అందరికీ నేను ఎప్పుడు చెప్తాను సార్, రిలీజ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సినిమా థియేటర్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్న దానికి రిలీజ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సినిమా పడిన డేటు నాకు తెలిసి అంత ప్రాపర్ డేట్ అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే జూన్లో విక్రమ్ మంచి హిట్ అయింది సార్, అడ్యుషేషన్ అనేది మేజర్ మంచి హిట్ అయింది. నాని అనేది అప్పుడే వచ్చింది, June 17th అనుకుంటా నాని అన్న సినిమా కూడా. ఇన్ని సినిమాలు చూసేసిన తర్వాత June 24th మా సినిమా రిలీజ్ అయింది. అదే రోజు 14 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి June 24th. కానీ అన్ని సినిమాల లెక్కల దీనికే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి, హౌస్ఫుల్స్ అయ్యాయి, అండ్ ప్రొడక్షన్ వైజ్ వెరీ హ్యాపీ, ప్రాఫిటబుల్ ఫిలిం. ఓకే. కానీ ఏదో 20 కోట్లు 30 కోట్లు 10 కోట్లు అంత పైన కలెక్ట్ చేసిందంటే చేయలే. ఆ బడ్జెట్కి దానికి ఆ టైంకి ఆడియన్కి అది హిట్. అంటే ఒక ప్రొడక్షన్ వైజ్ కానీ కమర్షియల్ వైజ్ కానీ ఇది ఒకటి ఉంటుంది కదా సార్, ఈ సినిమా కొట్టేసిందిరా మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయిందిరా అన్నది జరగల. అదే అంతే, బట్ దుమ్ము లేపేసింది అన్నది జరగల. సో పర్సనల్లీ ఐఎమ్ హ్యాపీ. గోపి ఆ సమ్మతమైన విషయంలో నేను అసలు ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు.
ఓకే. సో ఇప్పుడు రిమైనింగ్ ఫిలిమ్స్ కూడా అంతే సార్. రిమైనింగ్ ఇంకేమున్నాయి సినిమాలు, మీటర్ రమేష్ అన్న నాకు ఫస్ట్ కథ చెప్పాడు. రమేష్ అన్న ఇది సినిమా ఇలా ఉంటుంది అది ఇది అని అనుకున్నాం. రమేష్ అన్నకు ఒక క్లారిటీ ఉంది. అన్న కంప్లీట్లీ ఒక మాస్ మీటర్లో ఉన్నాడు. నేను ఇలాంటి సినిమా తీయాలి, మాస్ మీటర్ తీయాలి. ఇది మన మైండ్లో ఏంటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓకే ప్రయత్నిస్తాను, అయితే క్లిక్ అయితే ప్రాపర్గా అన్ని ఎగ్జిక్యూట్ అయితే ఎప్పుడు కమర్షియల్ సినిమాకి హీరో అనేవాడు ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాడు. అవును. క్లిక్ అవ్వకపోతే పడిపోతాడు. అయితే ఆ రెండే ఉంటాయి ఆ సినిమాకి, మధ్యలో నిలబడ్డాలు అటు ఇటు నిచ్చినెక్కడం కానీ పావు మింగడం కానీ. ఇప్పుడు రమేష్ అన్న వెరీ హ్యాపీగా ఫస్ట్ నుంచి కిరణ్ బ్రో ఇలా చెప్తాం డైలాగ్ హెవీగా, అవునా ఓకే ఆయన నమ్ముతున్నాడు, రమేష్ అన్న ఒకటి నమ్ముతున్నాడు, దాన్ని నమ్మింది మనం డెలివరీ చేయడమే. ఏదైతే అనుకుంటున్నాడో తను మనం డెలివరీ చేయడం అని అంతే. మరి బట్ నువ్వు ఇంత కాన్షియస్నెస్ ఉన్నవాడివి, ఒక సినిమాని అంత లవ్ చేసిన వాడివి, నీ కెరీర్ అంటే చాలా అసలు చాలా స్పృహతో మెలకువతో పనిచేసే మనిషివి నువ్వు. అరే ఇది తేడా కొడుతుందేమో ఇలాగా ఈ మీటర్లో సినిమా మన కెరీర్కే దెబ్బ తగులుతుంది దీనివల్ల అన్న ఫీల్ రాలేదా నీకు ఎప్పుడును? సార్ ఇప్పుడు మనకు సినిమా సార్ ఇప్పుడు వెళ్ళే ప్రాసెస్లో ఇందాక మీకు చెప్పిందే, ఇప్పుడు మనకు కొన్ని అర్థమైపోతూ ఉన్నా ఎక్కడో ఏంటి అంటే మనం చెయ్యాలి, హెల్ప్లెస్ మనం చెయ్యాలి. ఇప్పుడు అందరూ సార్ నాకు వెరీ హ్యాపీ విత్ మైత్రి లాంటి బ్యానర్తో చేయడం, వాళ్ళంతా పెట్టడం, చాలా తక్కువ టైంలో మైత్రి అలాంటి బ్యానర్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అంటే అన్నిటికన్నా ఎఫర్ట్స్ పెట్టింది కూడా ఆ సినిమాకే. ఇప్పుడు చాలా అదే సార్ అర్థం కాని లాజిక్ ఏంటంటే ఎవరైనా సరే నేననే కాదు సార్ ఎన్ని కమర్షియల్ సినిమాలు ప్రయత్నిస్తారు కదా సార్ హీరోలన్నీ, ఎంత ఎఫర్ట్స్ ఉంటాయంటే ఆ ఫైట్ చేయాలన్నా. అసలు నాకు డాన్స్ అంతగా నాట్ ఎ గ్రేట్ డాన్సర్ సార్. చమ్మక్ చమ్మక్ పోరి అనే సాంగ్కి మీటర్లో ఆ డాన్స్ మొత్తం అంతా అయిన తర్వాత మేము వేరే వైబ్లో ఉన్నాం అందరం. అరే ఏంట్రా ఇంత మంచిగా డాన్స్ వేసాము, ఇంత సెట్ ఇదంతా వచ్చింది, దీనికి మంచి రికగ్నేషన్ వస్తుంది, ఇంత మంచి పాట అని. నో, ఇప్పుడు ఇది మ్యాటర్ కాదు. ఇప్పుడు నువ్వు ఎంత డాన్స్ చేస్తున్నావు నువ్వు ఆలోచించుకుంటున్నావు. పైగా ప్రొడ్యూసర్లు కూడా దానికి ఎక్కువ ఖర్చు పెట్టావని కూడా చెప్పారు. 50 లక్షలు ఎంత అయిందో ఒక సాంగ్ తీయడానికి. మోర్ దెన్ 1 పైన అయింది. అదే ఆ రోజు ఫంక్షన్ లో కూడా చెప్పారు సార్ బాగా అయింది అది. ఇప్పుడు ఏంటి అంత చేసి ఎఫర్ట్స్ కింద మీద పడి ఫైట్లు, రిమైనింగ్ సినిమాలన్నీ నేను చేసింది ఒక 50 days అదే, దీని మీటర్కే మొత్తం 75 days పైన చేసాం. చాలా ఎఫర్ట్స్ పెడతాము, ఫైట్స్ ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఎన్నో ఉంటాయి సార్ కమర్షియల్ సినిమా. అవును. కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న ఆడియన్స్ కమర్షియల్ సినిమాని చూసే విధానం కూడా మారింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీటర్ అనే సినిమా ఉంది సార్, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ నేనే మీటర్ అనే సినిమా వర్కౌట్ అవ్వలేదు నేనే చెప్తున్నాను. బట్ ఇప్పుడు నేను ఎక్కడికైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్తాను సార్, ఎప్పుడన్నా ఊరు సైడ్ వెళ్ళినప్పుడు, మా ఊరు వాళ్ళకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి మీటర్ లాంటి సినిమా తీయని అడుగుతారు. వాళ్ళకి ఏం కావాలి, థియేటర్ ఆడియన్ వెళ్ళేటప్పుడు ఒక గ్రౌండ్ లెవెల్ ఆటో అన్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా తెలిసిన ఊళ్ళో పన్నోళ్ళు పనిచేసుకునే వాళ్ళు, వాళ్ళు చూసి బా ఏముంది సినిమా, ఇది కదా సినిమా అనేది ఎగురుతారు. నేను 10 సంవత్సరాల ముందు నేను ఎంజాయ్ చేసిన సినిమా కూడా ఇదే. ఇలాంటి సినిమా ఉంటేనే 10 సంవత్సరాల ముందు నేను ఎంజాయ్ చేశాను. థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయి. కానీ ఏంటంటే ఇప్పుడు చూసే కొంతమంది పర్సెప్షన్ ఒక 50% ఆఫ్ ద ఒక సినిమా మీద ఎక్కువ నాలెడ్జ్ వచ్చో, లేకపోతే ఏంట్రై ఫైట్స్ ఏంటి, గోల్ ఏంటి, ఇలాంటివి యాక్సెప్ట్ చేయని అప్పుడు ఏమవుతుందంటే దీన్ని వీళ్ళు సెన్స్లెస్ అని రాసేస్తున్నారు. దిస్ ఫిలిం ఈ సెన్స్. అది రాయడం వల్ల ఏమైపోతుందంటే ఓకే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎవరికైతే నచ్చదో ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు కూడా వెళ్ళరు. అంతే కదా సార్, ఏ సినిమానే చెప్తాను సార్. ఇప్పుడు ఒక సినిమా కాదులే, ఎనీ ఫిలిం ఇప్పుడు ఒక మనం అంటాం సార్ ఇది రొట్ట కమర్షియల్ సినిమా అనేది మనం ఒకటి అనుకున్నది. ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి అలాంటి సినిమా నచ్చుతాయి. అన్ని సినిమాలు ఇక్కడ మనము ది ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని మనం ఇక్కడ రాసిన ఫిలిం గ్రౌండ్ లెవెల్లో నచ్చదు వాళ్ళకి. అవును, ఈ సినిమా వాళ్ళు కూడా చూడరు. అది ఎప్పుడు ఉంటుంది సార్, వైస్ వర్ష. మనకు నచ్చే సినిమా వేరే వాళ్ళకి నచ్చదు అనేది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే కనిపిస్తుందో, ఇప్పుడు ఒక సినిమా మనకు వాట్ ఎవర్ మనకి ఇప్పుడు రాస్తాం కదా సార్, ఇప్పుడు మనకు ఇప్పుడు మీడియా వాళ్ళు పెట్టేది కానీ, మనం ఎవరైనా ఇక్కడ చూసే వాళ్ళు పెట్టేది కానీ, సినిమా ఒక రిజల్ట్ అనేది మనకి ఇస్తారు కదా సార్, ఈ సినిమా ఇలా ఉందనేది. ఆ రిజల్ట్ని మనం ఎక్కువ ప్రియారిటీగా తీసుకుంటాం. ఈ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమా ఇది బాగా. కానీ ఎనీ సినిమా ఇక్కడ నచ్చంది అక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు నచ్చిండొచ్చు, అది ఎప్పుడు ఉంటుంది సార్. అవును, ఇప్పుడు సి సెంటర్స్లో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నారు. బిఏకి వచ్చేసరికి అంటే ఈ మధ్య కరోనా దెబ్బకి అందరూ అన్ని లాంగ్వేజెస్ ఫిల్మ్స్ చూసేసారు. ఇంటి దగ్గర 2 ఏళ్ళు కూర్చునే. సో పెర్సెప్షన్స్ మారిపోయి ఇప్పుడు ఇంకా వీళ్ళు ఫైట్లు చేస్తారు, ఇంకా ఎలివేషన్ షాట్లు, ఇంకా హీరోల డైలాగులు చెప్తారు. మలయాళం సినిమాలు చూడండి ఎలా ఉన్నాయో, లేకపోతే వాళ్ళ సినిమాలు, ఆ రకమైన ఒక పెర్సెప్షన్లో చేంజ్ వచ్చింది. ఇప్పుడు అదే ప్రాబ్లం ఏంటి సార్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మేము యంగ్ హీరోస్గా మేము ఉన్నాం సార్. ఏదైనా ఒక ఫైట్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు మాకు రియాలిటీ తెలుస్తుంటే తెలియకనే ఉండదు. అరే ఈ ఫైట్ మరీ హెవీ అవుతుందేమో ఇది ఇదని. ఓకే ఆ పర్సెప్షన్లో డైరెక్టర్ ఇది బిలీవ్ చేస్తున్నాడు, మనం చేయాలని చేస్తాం.
అది నచ్చేవాళ్ళు ఎక్కడో గ్రౌండ్లలో ఉండాలి, రే భలే చేశాడు రా ఈ అబ్బాయి, బాగుందిరా ఇది అనేది ఒకటి ఉంటుంది. కానీ కొంతమంది చూసేటప్పుడు ఇప్పుడే వచ్చాడు, ఇలాంటి కథలు అవసరం, అప్పుడే అవసరమా, ఇలాంటి అవసరమా, వీడికి ఇంత ఎలివేషన్ అవసరమా. అప్పుడు నువ్వు థియేటర్లకు సినిమా ఈ మైండ్ సెట్తో చూసాం అనుకోండి సార్, అక్కడ పడగానే ఓ స్లో మోషన్ ఎలివేషన్, అబ్బా వేసుకున్నాడు రెడ్ ఎలివేషన్, బాగా లేపుకున్నాడు ఇన్ని, ఆ పర్సెప్షన్కి వెళ్ళిపోతే ఇంకేం చేయలేము. అవును, అది మనం ఇంకా అక్కడ ఒకవేళ నిజంగానే బాగున్నా కానీ నచ్చం. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది సార్. ఎస్ ఎస్, ఇది అది ఎప్పుడు ఉంటుంది సార్ క్లియర్గా. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు అన్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు నేనున్నాను సార్, నేను వచ్చిన ప్లేస్ ప్రభావమో లేకపోతే నేను వచ్చి నాకు టేస్ట్ ఉంటుంది, అరే ఇలాంటి సినిమా వర్కౌట్ అవుద్ది కదా, ఇలాంటి సినిమాలు కదా మనం విజిల్స్ వేసింది, ఇలాంటి సినిమాలు కదా మనం థియేటర్లో గోల పెట్టింది, ఎవరిదైనా కానీ సార్, చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, మహేష్ బాబు గారిది, ఇవన్నీ మేము ఎంత గోల పెట్టేవాళ్ళం అంటే పిచ్చిగా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడో మనం అక్కడి నుంచి వచ్చాము, లేకపోతే ఆ టేస్ట్ ఆఫ్ ఆడియన్ కదా, అరే ఇలాంటి సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా, ఇలాంటివి మిస్ అయిపోతున్నాయి ఏంటి, అది ఇది అనేది ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్కి అన్నీ నచ్చేలా బ్లెండ్ చేయాలి అని అంటే వర్కౌట్ చేయాలంతే, వర్కౌట్ చేయాలి అంతకు. నువ్వు అసలు మీటర్ డైరెక్టర్తో నువ్వు డిస్కషన్లో కూడా పడ్డావంట కదా ఒక టైంలో, అసలు ఇంత ఫైట్స్, ఈ ఎలివేషన్ షాట్స్ వద్దు, నాకు నన్ను చూడరు నన్ను ఇలా చెయ్యొద్దని చెప్పి ఆర్గ్యూ చేసేవంటగా. అదే సార్, రమేష్ అన్నతో నేను ఏం చెప్పానంటే, రమేష్ అన్న ఇప్పుడు హెవీ అయిపోతుందేమో ఎక్కడన్నా, మన మీద ఇంత అవసరమా, బికాజ్ నేను ఇంకా స్టార్ అవ్వలేదు, నేను ఇంకా అప్కమింగ్ సినిమాలు చేస్తూ వస్తున్నాను, ఎక్కడన్నా ఏమైనా అవేమన్నా వెళ్ళిపోద్దా, నన్ను చూసే పర్సెప్షన్ అది ఇది అని అంటే, రమేష్ అన్న ఎప్పుడు నన్ను ఏ డైరెక్టర్ అయినా తన హీరోని స్టార్లని చూస్తాడు సార్, లేకపోతే చేయలేడు కదా. రమేష్ కథకి హీరో కదా, అంతే కదా. రమేష్ అన్న ఎలా చూస్తాడు, నా హీరో గొప్ప, నా హీరో ఇది చేస్తే ఇది వర్కౌట్ అవుద్దని తన పర్సెప్షన్లో తన రమేష్ అన్న చేయడం లేదు. మేబీ నన్ను చూసే పాయింట్ ఆఫ్ టైంకి, ఈ కథకి, ఈ ఎమోషన్స్కి, తను చూపించే ఎలివేషన్స్కి ఎక్కడో రియాలిటీలో మ్యాచ్ అవ్వకపోవడం కూడా ఉంటుంది సార్, అంతే. బట్ నేను ఎందుకు రమేష్ అన్నతో ఎప్పుడు పెట్టానంటే, నాకు చాలా ఇష్టం రమేష్ అన్నతో డిస్కషన్ యాజ్ అ పర్సన్ కానీ ఇది కానీ, బాగా చాలా జోవియల్గా హ్యాపీగా అన్న ఇది పెట్టు, ఇంత షార్ట్ పెట్టు, ఇది ఎలివేషన్ పెట్టినప్పుడు మనకెక్కడో ఉంటుంది సార్ భయం, అంతే కదా సార్. ఇప్పుడు నన్ను ఇది పెడుతున్నారు, నేను ఇంతమందిని కొడుతున్నాను, రియాలిటీలో లేదేమో, ఉండదేమో, ఇవన్నీ డిస్కస్ చేసేవాడిని. బట్ రమేష్ అన్న ఏంటి అంటే, లేదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నువ్వు చెయ్యి, బాగుంటుంది చెయ్యి అని అనేవాడు అంటగా, అని బాగుంటుంది చెయ్యనేవాడు. అని నాకు ఏ రిగ్రెట్ లేదు సార్. మీటర్ లాంటి సినిమాలో కూడా వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ నేను ఫైట్స్ నేర్చుకున్నాను, ఫస్ట్ టైం డ్యాన్స్ వేసాను, ఓ సెట్ సాంగ్ నేర్చుకున్నాను. ఎవ్రీ ఫిలిం లర్నింగ్ ప్రాసెస్. నువ్వు అన్న మాట ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చదివాను, యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్. అంటే నీది వచ్చేది మామూలుగా మేము జర్నలిస్టులుగా అన్ని ఎవరెవరి గురించి ఏం వస్తాయో చూస్తాం కదా, దాంట్లో అది రాశారు, ఫైట్లు నేర్చుకున్నాడు సినిమాలో కిరణ్ అబ్బవరం అని. ఓ సూపర్. నువ్వు ఆ మాట అన్నావు. ఇప్పుడు అంటే ఒక గ్రోయింగ్ హీరో అంటే నీకు ఇన్ జనరల్గా నీ పక్కన లేకపోతే నీతో పాటు అన్ని డెసిషన్స్ నీవేనా, ఒక టీం అని? కంప్లీట్లీ కథ విని ఈ కథ చేయాలా వద్దా అన్న పాయింట్ ఆఫ్ అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పటి వరకు టిల్ ఈ రూల్స్ రేంజ్ అనే సినిమా వరకు కథ డిసిషన్ చేసుకోవడం వరకు అది చెప్తున్నాను కదా సార్. అంటే ఎలా జరిగిపోయిందంటే కళ్ళ ముందు మ్యాజికల్ అయిపోయింది సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం అలా అవ్వడం, విత్ ఇన్ 10 daysలో అన్నీ అలా అయిపోవడం. ఓకే, అయిపోయింది. ఆ టైం వరకు అసలు ఇంకెవరికి ఇన్వాల్వ్మెంట్గా నా పక్కన ఇంకో థర్డ్ పర్సన్ కూడా లేడు. ఏంటి ఇలాంటివి ఓకే కథలకు పెట్టి లేకపోతే మీటింగ్స్ పెట్టి ఒక మేనేజర్ను ఇదనో ఈ పర్సెప్షన్ లేదు. నేను వెళ్ళానా, నాకు కథ నచ్చిందా, ఆ టైంలో ఎగ్జైట్ అయిపోయానా, ఓకే చేసేద్దామన్న పాయింట్ ఆఫ్లో చేసేసినవే, కూర్చొని చేశాను. ఆ టైంలో ఎవరు లేరు సార్ ఆ కథలు. అది ఇప్పుడు 100% వర్కింగ్ అవుట్ అన్నట్టు. కథ విన్నప్పుడు టీంతో కూర్చుంటాను, డిస్కస్ చేస్తాను, 2-3 ఒపీనియన్స్ తీసుకుంటాను. అండ్ ఇప్పుడు ఇంకా మీడియా పర్సన్స్ కానీ ఇలా కొంతమంది నేను కలుస్తున్నాను. అండ్ రియాలిటీలో ఏంటి అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాము, ఎలాంటి అనేది మన చుట్టుపక్కల మనకు తెలుస్తూ ఉంటుంది. బయట వాళ్ళని ఎక్కువ అడగడం, ఓకే కిరణ్ ఎలా చూడాలనుకుంటున్నారు, ఏం నేను మిస్ అయ్యాను, ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఇవన్నీ కన్సిడర్ చేసే నేను కాల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా నువ్వు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతున్నది, మార్నింగ్ 8 o'clock పడుతుందంటే నైట్ ఆల్రెడీ యూఎస్ రిపోర్ట్ వచ్చేస్తున్నది, బాగుందని బాగోలేదని. సరే 8 o'clock తర్వాత ఇంకా ఫస్ట్ మార్నింగ్ షో అవగానే ప్రసాద్ ఐమాక్స్లో వెంటనే పబ్లిక్ టాక్ వచ్చేస్తున్నది, చెత్తని రాడ్ అని. ఈ వెంటనే వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు. తర్వాత సినిమా రన్ అవుతున్న టైంలోనే వెబ్సైట్స్లోనేమో హీరో ఎంటర్ అయ్యాడు, ఈ సీన్ ఇలా ఉంది అని చెప్పి వెంటనే వాట్సాప్లో వెళ్ళిపోతున్నాయి. మధ్యాహ్నానికి సినిమా భవిష్యత్తు డిసైడ్ అయిపోతున్నది. పూర్వంలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం, 3 రోజులు 4 రోజులు ఉండడం, ఆ ఫేట్ సినిమా మిస్ అయిపోయింది. ఏ హీరోకైనా
అదే పరిస్థితి. అదే మరి దాంట్లో వస్తున్న ఆ మార్పుని నువ్వు ఒక ఈ జనరేషన్ హీరోగా, ఒక యంగ్ బాయ్గా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా? 100% అబ్జర్వ్ చేస్తాను సార్. ఇనిషియల్గా ఏదేదో మార్చేయాలి కదా, మనం ఏదో అవ్వాలి కదా అని 2-3 మాటలు కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం. కానీ ఏంటంటే నువ్వు ఒక మాట మాట్లాడేసరికి దానికి వాల్యూ రావాలంటే ముందు యూ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్. కరెక్ట్. నేను ఏదన్నా ఒక మాట మాట్లాడాలి ఏదన్నా అంటే ఆ మాట పాస్ అవ్వాలంటే ఆడియన్ కానీ లేకపోతే తీసుకున్న అవుతాను కానీ లిటరల్గా నువ్వు ఫస్ట్ యూ షుడ్ బి సంథింగ్ ఎల్స్. నువ్వు ఏదైనా సాధించి నువ్వు ఒక ఇంకా విపరీతమైన పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెప్తే దానికి ఒక వాల్యూ అది ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పామో అనుకో, అది 100% అంత వ్యాలిడ్ అవ్వదు అని నేను బిలీవ్ చేస్తున్నాను. రియాలిటీ. ఓకే. ఇప్పుడు నేను చేశాను సార్. ఇప్పుడు నాకు మొన్న ఎవరో ఏదైనా ఇంతకుముందు సినిమాలకి అది ఇది యూఎస్కి ప్రమోట్ చేయి, అక్కడికి వెళ్ళి నువ్వు చెయ్యి, అక్కడ అందరూ నీకు ఇక్కడ మార్కెట్ బీసీలో నీకు చాలా గట్టిగా ఉంది అంటే లైక్ గ్రౌండ్ లెవెల్లో నేను బాగా ఇష్టపడిన పాటలు డ్యాన్స్లు అదే మాస్ సెంటర్స్లో బాగా వెళ్ళింది. ఒక అర్బన్ ఏ క్లాస్ ఆడియన్ అనేది ఉంటారు కదా, కైండ్ ఆఫ్ నువ్వు యూఎస్కి వెళ్ళి ఒకసారి ప్రమోట్ చేయని ఫిలిమ్స్ అది ఇది అంటే నాకు 100% నా రియాలిటీ నాకు తెలుసు. నేను ఇప్పటి వరకు వాళ్ళకు పర్టికులర్ ఆడియన్స్కి వాళ్ళకు నచ్చే సినిమా అన్నది నేను ఈ సెక్టర్లో ఇక్కడ ఈ సినిమా విపరీతంగా ఆడుతుందిరా అనే సినిమా అనేది నేను ఏది అనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను రాజావారి రాణి గారు అలాంటి సినిమా చేశాను సార్. రాజావారి రాణి గారి సినిమా చాలా ఏ జడ్జిమెంట్ మీద చేశారు? రాజావారి రాణి గారి సినిమా ఇలాంటి వాళ్ళు అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పి నేను ఎలాంటి వాళ్ళకి మొత్తం ఏ క్లాస్ ఆడియన్ అంటారు. ఏ క్లాస్. ఇప్పుడు మలయాళం సినిమా అప్పుడు నాకు రాజావారి రాణి గారి సినిమా సెలెక్ట్ చేసినప్పుడు నా పర్సనల్ టేస్ట్ మాస్ ఫిలిమ్స్ అయినప్పటికీ రాజావారి రాణి గారు లాంటి సినిమా సెలెక్ట్ చేసి యూఎస్లో కూడా అందరితో మాట్లాడి మా ఫ్రెండ్ మాకు తెలిసిన అన్న వాళ్ళే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి లేదు ఈ సినిమా బాగా ఆడుతుంది వాళ్ళకి నచ్చుతుంది అది ఇది అని చెప్పి చాలా ప్రయత్నించాను. ఎందుకంటే నాకు తెలుసు ఆ సినిమా అక్కడ వర్కౌట్ అవుతుంది. రియాలిటీ ఏమైపోయిందంటే నేను కొత్త వన్ అవ్వడం, అదే నా ఫస్ట్ ఫిలిం అవ్వడం, అది థియేటర్ల కన్నా తర్వాత ఓటీటీలో ఎక్కువ చూశారు. ఇప్పుడు అందరూ ఏమంటారు, రే నీ ఫస్ట్ సినిమా అదిరిపోతుంది. ఆ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేశాను నేను. ఫస్ట్ కొత్త హీరోని అవడం వల్ల అది అంత రీచ్ అవ్వలేదు. అది అలాంటి సినిమా నేను ఇప్పుడు చేస్తే నేను యూఎస్కి వెళ్ళో లేకపోతే వాళ్ళకి ఇలాంటి సినిమా ఇది అని ఇప్పుడు నీకు కొంత ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తర్వాత ఏంటంటే నేను చేసిన సినిమా ఏంటంటే నా పర్సనల్ నేను ఎలాంటి హీరోని అవ్వాలనుకుంటున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో ఎలాంటి హీరో అవ్వాలనుకుంటున్నా ఐ వాంట్ టు బి క్లియర్ సార్. నేనేంటి అని అంటే ఐ వాంట్ టు బి అన్ ప్రాపర్ ఒక సినిమాని ఎంటర్టైన్ చేసే హీరో అవ్వాలి. ఓకే. ఇప్పుడు నాకు అలాంటివి ఇష్టం, నాకు అలాంటి హీరో నాకు పర్సనల్ చాయిస్. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు ఎన్టీఆర్ కానీ వీళ్ళు కానీ చిరంజీవి రవితేజ గారు వీళ్ళు ఒక ఎనర్జీ ఉంటుంది చూడండి సార్. స్క్రీన్ పైన ఒక ఎనర్జెటిక్గా సినిమాలు ఇలాంటి ఆడియన్కి నేను అలాంటి సినిమాలు చేయాలి. అంటే దాంట్లో ఫైట్లు పాటలు ఈ ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ ఉంటాయా నువ్వు అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్లో? ఎంటర్టైన్మెంట్ అంటే నా ఉద్దేశంలో ఓన్లీ ఫైట్లు ఇదనే కాదు సార్. ఓకే. ఒక మీకు ఎలా చెప్పాలి, ఒక ఎనర్జెటిక్గా సినిమాలు ఎనర్జెటిక్గా అన్ని ఎలిమెంట్స్ ఉంటారు కదా. నాకు ఇష్టం సార్ పర్సనల్గా. నేను కూడా డౌన్ ద లైన్ నాకు ఒక విజన్ ఉంది. ఈరోజు నేను ఎలాంటి సినిమా చేస్తున్నాను, నేను ఒక 5 years గోల్ ఏం పెట్టుకున్నాను, ఈ ప్రాసెస్లో నేను ఎలాంటి సినిమాలు చేసి నా గోల్కి రీచ్ అవుతానో నాకైతే క్లారిటీ ఉంది సార్. ఓకే. నేను సక్సెస్ అవుతానా దాంట్లో ఏమన్నది అది టైం డిసైడ్స్, కానీ నేను ఎలాంటి సినిమాలు చేయాలి, నేను ఎలాంటి పొజిషన్ కావాలనుకున్నా నాకు క్లారిటీ ఉన్నప్పుడు నేను అలాగే వెళ్తాను. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు అనుకుని రాబోయే 4-5 ఏళ్లలో నేను కొడతాను ఈ సినిమాల ద్వారా అని ఒక గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నా మీద ఒక నమ్మకం ఉందండి, నేను ఎలాంటి సినిమాలు చేయాలి అన్న దాని మీద. ఎలాంటి సినిమాలు అవి? అంటే ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ అని చెప్పావు నువ్వు, బట్ ఇప్పుడు మార్క్ ఇప్పుడు ఇది ఇలా చెప్తున్నాను కాదు, నేను ఇంకా వర్క్తోనే చూపిస్తాను సార్. అంతేనా? నాకు కూడా ఓకే. పర్సనల్లీ నేను తీసుకున్నది కూడా, నేను ఇప్పటివరకు ఏ డిసిషన్ తీసుకున్నా అన్నీ అనుకున్నట్టు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నేను ఎలాంటివి చేయాలనుకున్నా నేను డిసైడ్ అయ్యాను. అది చేసిన తర్వాతే మాట్లాడదాం. ముందుగా మాట్లాడడం వేస్ట్ లేదు, ముందుగా మాట్లాడడం అవసరం కూడా లేదు. అది కూడా వేస్ట్. ముందుగా ఏది మాట్లాడినా ఆ రోజు కిరణ్ అబ్బవరం అలా మాట్లాడాడు అని మళ్ళీ అది ఒక ట్రోలింగ్ అవుతుంది, అదో ట్రోలింగ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఆ రోజు ఫంక్షన్లో ఒక మాట మాట్లాడు, సోషల్ మీడియాలో నా మీద ఇలా వస్తున్నాయి, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పి నువ్వు చాలా ఒక రెజల్యూట్ కన్విక్షన్తో మాట్లాడావు ఆ రోజు. నేను అనుకున్నా బాగానే మాట్లాడి కిరణ్ అని అనుకున్నా, బట్ దానికి మళ్ళీ అది చాలా బ్యాక్ ఫైర్ అయింది నువ్వు అలా మాట్లాడడం సోషల్ మీడియాలో. ఇది నేను క్లియర్ సార్, దానికి ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడగలరు సార్. నేనే చెప్తున్నాను కదా సార్. అంటే ఆ మినిట్లో అరే మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా అందరూ చాలా బాగా నచ్చుతుంది అంటుంది, ఏంటో 1-2 జరుగుతున్నాయి ఏంటి అని
అదే మీకు చెప్పాను కదా సార్, మన వెనకాల ఏం ఉండదు, మనం తప్ప మనం ఒక్కరు నిలబడాలి, అది బ్యాక్గ్రౌండ్ మన గురించి ఏదన్నా ఉన్నప్పుడు మనమే చెప్పాలి. కానీ ఏంటంటే అదే మంచైనా చెడైనా నువ్వే చెప్పాలి. మనం ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడడం మానేసాను సార్. అంటే అవసరం లేదు ఇంకా. ఆడియన్కి ఏం కావాలంటే మన సినిమా నచ్చితే సినిమా చూస్తారు, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. అంటే మనం అనే వాళ్ళని ఆపలేము, వాళ్ళు ఏది మనం ఏమి చేయాలి, సైలెంట్గా నా పని నేను చేసుకోవడం, అది ఒక్కటే చేద్దాం. రిమైనింగ్ అన్నవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదు, అవసరం లేదు. ఎందుకు వచ్చింది రియలైజేషన్ నీకు? నాకు ముందు నుంచే ఉండే సార్ ఎప్పుడు. కానీ ఎక్కడన్నా మన సినిమా మీద డబ్బులు పెడతారు ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్స్ ఇవన్నీ తీసుకుంటారు. అరే ఇక్కడ మీరు ఏదో సరదాకి మీరు ఏదో టనేస్తారు, సినిమా ఇలా మీరు ఏదో మీరు సినిమా గురించి ఇలా అనేసి అయిపోద్ది. కానీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. అంతే డబ్బు కదా, స్టేక్ మనీ స్టేక్, అందరికి ఎఫెక్ట్ కదా. ఇక్కడ ఒక పర్సన్ మీద రిమైనింగ్ వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా సార్. అవును, అది అప్పుడు బాధేసేసేది. మనం పర్సనల్గా ఎఫెక్ట్ ఓకే, మనల్ని ఏదో అంటున్నారు, మన పర్సనల్ ఓకే, కానీ అది సినిమాకి ఎఫెక్ట్ అయింది అనుకోండి సార్. కంప్లీట్లీ సినిమా నమ్ముకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉంటారు, ఇన్వాల్వ్ టెక్నీషియన్స్ ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళు అందరూ ఉంటారు. అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైందంటే కోపం వేస్తా సార్. అరే మన మీద ఓకే, మనకు ఓకే, మన మీద ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. కింద నువ్వు చేసే ఎఫెక్ట్ అది సినిమాకి తగిలితే, సినిమాని నమ్ముకొని చాలా మంది ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను నీకు ఒక్కనే తెలుసు, ఇంతమంది ఈ సినిమా నమ్ముకున్నట్టు తెలియదు కదా. సైకిల్ స్టాండ్ వరకు ఉంటాడు, తెలియదు కదా సార్ సినిమా. ఇప్పుడు కానీ ఏదైనా పడింది, నేను వర్క్ చేసే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కొత్త టెక్నీషియన్లు, ఎంతో మంది హోప్స్తో, ఎంతోమంది ఆశలతో కదా, మరి ఎంతో కష్టపడి వస్తారు. ఇప్పుడు ఒకవేళ నీకు నిజంగా బాగాలేదు అది ఓకే, పర్సనల్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, నేను ఎఫెక్ట్ అవ్వడం పక్కన పెట్టాను. నాకు ఇంకో సినిమాలు వస్తాయి, నేను సినిమాలు చేసుకోబోతున్నాను, లేకపోతే మా అమ్మ నాన్నకి అన్నం పెట్టి ఎంత సంపాదించుకోగలిగాను, తిన్నాను, వెరీ హ్యాపీ. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక సినిమాని ఎఫెక్ట్ అయితే వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా వీళ్ళందరికీ అయితే వీళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కదా సార్ బయటికి. అవును, వాళ్ళ పేర్లు ఉండదు, వాళ్ళు బయటికి తెలియదు కదా. అది అవసరమని అప్పుడు అనిపిస్తుంది. నిన్ను టార్గెట్ చేస్తారు కానీ వాళ్ళు ఎవరు తెలియదు కదా సార్ అని అనిపిస్తుంది. మళ్ళీ అది కూడా వద్దు, అది కూడా నో, నువ్వు చేసుకో హ్యాపీగా. అంటే యూ ఫెల్ట్ దట్ యువర్ టార్గెటెడ్ కిరణ్? లేదు సార్, నేనేమంటున్నానంటే నిజంగానే ఐ హ్యావ్ డన్, నేను ఒక 70% ఒక మంచి వర్క్ చేసిండే, 30% ఐ హ్యావ్ డన్ బ్యాడ్ వర్క్. నా వర్క్ నచ్చక అనేవాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని నేను అదే చెప్పాను కదా సార్, నాకే తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏ రోజు నన్ను ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలాసార్లు మనం బయట కలిసినప్పుడు కూడా మీరు అంటారు అది కాదమ్మా ఇలా చేయొచ్చు కదా అని. నేను మంచిగా నిజంగా సార్ అది తీసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేర్చుకుంటున్నాను. కానీ ఇవి ఎలా చేస్తా ఇంక నేను వాటి గురించి జెన్యూన్గా చెప్తున్నాను సార్, నేను పట్టించుకోవడం నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఒక పాజిటివ్ పాయింట్, ఇప్పుడు సోషల్ మీడియా అన్నది 2 రకాలుగా పనిచేస్తుంది. ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ లెర్న్, అది అర్థం చేసుకుని నేర్చుకోవడానికి అది ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. ఇప్పుడు నువ్వే కదా, ఇది నేను ఇంకా మాట్లాడినండి నా వర్క్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, దట్ యూ లెర్న్ ఫ్రమ్ సోషల్ మీడియా ఓన్లీ. ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే మనం అయ్యే పని కాదు, మన పని మనం చేసుకెళ్ళాలి అన్న ఒక రియలైజేషన్. అలాగే వాళ్ళు సజెషన్సో వాళ్ళ కరెక్షన్సో ఒక్కొక్కసారి బాగా దారుణంగా క్రిటిసైజ్ చేసినా దానిలో ఏదో ఒక పాయింట్ నేర్చుకోవడానికి అన్నది ఉంటుంది ఒక గ్రోయింగ్ హీరోకి. అలా నువ్వు నేర్చుకున్నది ఏమైనా ఉందా అందులో? సార్ ఒకటి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తాను సార్, ఐ మే బీ రాంగ్ ఆర్ ఐ మే బీ రైట్. మీ జనరేషన్కి ఇప్పుడు ఉన్నదానికి చిన్న తేడా ఏంటంటే సార్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి అన్నా మీ దగ్గరికి వచ్చి చెప్పడము, ఎవరి గురించి అన్నా పలానోడు అలా అంటా ఇలా అంటా అది ఇదని మీకు చెప్పినప్పుడు అయితే మీ కమ్యూనికేషను ఇది అంటరా అని చెప్పి మీరు అప్పుడు సోషల్ మీడియాలో పెట్టడానికో దీనికి అన్నది మీ దగ్గర ఆప్షన్ లేదు. అయితే ఏం చేసేవాళ్ళు, ఆ విషయం అవునంటే ఇలా మాట్లాడుకుంటున్నారని పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు. ఎక్కడన్నా కలిసినప్పుడు నీ గురించి ఇది మాట్లాడుతున్నారు అది నిజమేనా అని అడిగేవాళ్ళు. అప్పుడు అతను ఓపెన్గా చెప్పేవాడు, నిజమా కాదా అని మీ మధ్యనే ఉండిపోయేదే తెలిసిపోయేది. సో ఇట్స్ క్లియర్. ఇప్పుడు నా గురించి ఏదన్నా ఎవరి గురించి అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ గురించి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా, దిస్ న్యూస్ ఈజ్ ఫేక్ ఆర్ రైట్ అని ఆలోచించే పర్సెప్షన్లో కూడా ఒక 75% ఆఫ్ ద పీపుల్ లేరు ఇన్ దిస్ బిజీ వరల్డ్. మాకు ఏదో ఫోన్లోకి వచ్చేస్తే ఇలా చూడగానే ఇలా వేసేసారా, నోకునేసామా, అయిపోయిందా, ఇదంటే ఇలా వేసారు. ఎవరు ఏదైతే వేస్తున్నారో అదే నిజం అనేది నమ్మేసే పరిస్థితి ఏర్పడిపోయింది. మనకంత టైం లేదంటున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజమా అబద్ధమా అని దాన్ని చెక్ చేసేంత టైం లేదు. బికాజ్ మనకి ఏమవసరం, ఈ టైం చూసామో నవ్వుకున్నా ఇలా అయిందంటారా మనం వెళ్ళిపోతున్నాం. సో ముందుకు దీనికి అదే సార్ తేడా. ఏంటంటే ఎవరేదన్నా ఏదన్నా రాస్తుంటే అది నిజమేనేమో అనేసి మనం దాంట్లో ఇన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇలా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ మేము ఎర్లీ 2000s మేము సినిమాలు చూసేటప్పుడు మాకు ఏదైనా ఒక సినిమా మాకు వర్క్ చూసాము, మా హీరో చూసాము,
మా హీరోకి పక్కన హీరోకి ఏదో గొడవలు ఉంటాయి. మా ఫ్యాన్స్ ఉంటాం కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, మా ఫ్యాన్స్ ఉంటారు, మేము ఏదో గొడవ పడేవాళ్ళం. ఆ గొడవ పడేది ఏమైపోయేది, మా మధ్యలో ఉండేది. ఆడెవరైతే అటు సైడ్ 5 మంది ఉన్నారు, ఇటు సైడ్ 5 మంది ఉన్నారు, మేము గొడవ పడేవాళ్ళం హీరోల గురించి. ఇంకా వేరే వాళ్ళకి తెలిసేది కదా. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ గొడవ సోషల్ మీడియాలో పడుతున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు 10 మందికి కాదు, ఇది లక్షల మందికి తెలుస్తుంది. కోట్ల మంది, లక్షల మంది. ఇప్పుడు నాకు ఏదైనా సినిమా నచ్చలేదే, ఇంత వరస్ట్గా తీస్తాడంటారా సినిమా అని చెప్పి వాడిని తిడుతున్నాను అనుకో హీరో. అప్పుడు నేను అనుకుండేవాడిని, తిట్టేవాడిని, నా ఫ్రెండ్కి తెలిసేది. ఇప్పుడు అది ఎక్కడ తిడుతున్నా, నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఫోన్లో, నేను ఫోన్లో తిడుతున్నాను. నాకు అనిపించింది ఫోన్లో తిట్టడం వల్ల. దీన్ని ఎవరు చూస్తున్నారు, అందరూ లక్షల మంది చూస్తున్నారు. అదే సార్ సింపుల్ తేడా. ముందుకి దీనికి తేడా ఏంటంటే, ఇదంతా వచ్చాడు గుడ్ ఆర్ బ్యాడ్, ఇది చాలా దాన్ని ఏమంటారంటే ఈ ఫేస్లో ఉన్నాం మనం. అదే అంటే దాని నుంచి నువ్వు ఒక ఇంటెలిజెంట్ బాయ్గా, ఒక ఎడ్యుకేటెడ్ బాయ్గా సార్ నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా అన్నది కనుక నువ్వు చెప్పగలిగితే ఇట్ విల్ హెల్ప్ ద పీపుల్ ఆల్సో, అదర్స్. నేను అదే చెప్తున్నాను సార్, మీరు అడిగిన క్వశ్చన్కే. ప్లీజ్ డోంట్ ఎఫెక్ట్ బై అదర్ వర్డ్స్. ఎవరైనా వేరే వాళ్ళ గురించి నీకు ఏదైనా చెప్పినా ఆర్ ఏదైనా నువ్వు ఎక్కడన్నా అన్నా, మనకు ఏదో సామెత ఉంటుంది కదా సార్, ఒక్కోసారి నువ్వు కళ్ళతో చూసింది కూడా నిజం కాదు, నువ్వు చెవులతో విన్నది కళ్ళతో చూసింది కూడా నిజం కాదు, ఏం జరుగుతుందో తెలీదు. సో పక్కన వాళ్ళ గురించో లేకపోతే బయట జరిగేదాని గురించో ఏదైనా నీకు ఎవరన్నా ఏదైనా చెప్పినా నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు. నీకంటూ ఒక ఓన్ డిసిషన్ పెట్టుకో, నీకంటూ ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్, అదే నమ్ము. ఓకే, ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారనే దాన్ని నువ్వు నమ్మొద్దు అన్నది నేను బిలీవ్ చేస్తాను. నేను అది పాటిస్తాను కూడా సార్. ఓకే, మీ గురించి నాకు ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పేస్తే ఇది చెప్పేశారంట, ఇదేనా అన్న సార్ ఇలా అంటాను నేను అనుకోను సార్. నాకు నీకు ఉన్నదేంటి, పర్సనల్ ర్యాపోతో. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి సార్, సినిమాలకు నేను చూస్తాను వరస్ట్ ఫిలిం అంటారా ఇది ఇదని, నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా సార్. నేను ట్రైలర్ చూసింటాను, ఒక పాటలు వినింటాను, ఇలా అంటున్నాడు కానీ ఏమో నాకు నచ్చచ్చేమో, అవతలకి నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది అవతలకి నచ్చాలని లేదు. నేను అలా సినిమాలకి వెళ్ళి చూస్తాను సార్. నేను అలా ఇప్పుడు కూడా అలాగే చూస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను మార్నింగ్ సినిమాలు ఏదైనా ఎలా ఉంది అని అన్న పాయింట్ ఆఫ్లో చాలామంది బాగాలేదురా ఇది ఇది అంటారు. అవునా, ఒకసారి నేను చూద్దాం. ఇప్పుడు నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నాకు ఎందుకో ట్రైలర్ నచ్చింది, మేబీ నా టేస్ట్ నాకు నచ్చుతుందేమో అని చెప్పి నేను వెళ్ళి చూస్తాను. పక్కన వాళ్ళ దాని మీద నువ్వు ఎఫెక్ట్ అవ్వద్దు, నువ్వు చూడు విను అన్నీ, కానీ నీకంటూ ఒక ఓన్ డిసిషన్ తీసుకుంటే చాలా మంచిదని నేను బిలీవ్ చేస్తాను, అది నేను పాటిస్తాను కూడా. ఓకే, అయితే నేను ఇక్కడ చిన్న పాయింట్ నీకు చెప్పాలి. ఒకసారి ఒక యంగ్ హీరో సినిమాకి సురేష్ బాబు గారిని వీడియో ఏదో ఆడియో రిలీజ్కో దేనికో రమ్మని పిలిచారు. పిలిచినప్పుడు తను ఆ ట్రైలరో టీజరో చూశాడు. చూసి ఒక మాట అన్నాడు, ఏంటంటే దాని నిండా ఎలివేషన్ షాట్స్, ఫైట్స్, క్లైమాక్స్లో ఒక 5,000 మంది జనం, ఇలాగా ఉంది ఆ ట్రైలర్. ఆయన అన్నాడు, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, ఒక మహేష్, లేకపోతే ఒక సరే ఇంక చిరంజీవి గారు టాప్ ర్యాంక్ ఎగ్జాంపుల్ వాటికి, వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా కొత్తగా ఎందుకు చేయరు, ఎంతసేపు మళ్ళీ అదే టెంప్లెట్లో వెళ్తున్నారు అని సురేష్ బాబు ఆయన అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇంత తెలివైన వాడివి, రైటర్వి, ఒక కథ ఎలా ఉంటే బాగుంటుందో, మొట్టమొదటి సినిమావే రాజా రాణి గారు చేసావు, నువ్వు వేరే ట్రాక్లోకి వెళ్ళడానికి ఏదైనా నీదనే ఒక ప్రత్యేకమైన ప్రయత్నం జరుగుతుందా? 100% లేదు సార్. సురేష్ బాబు గారు ఫస్ట్ ఫిలిం రాజా రాణి గారు సారే చేశారు. సార్ చూసి ఎంత అప్రిషియేట్ చేశారంటే, చాలా మంచి సినిమా తీశారని చెప్పి టీంని పర్సనల్గా చాలా అప్రిషియేట్ చేశారు సురేష్ బాబు గారు. ఓకే, అంటే జస్ట్ ఇమాజిన్, ఆ సినిమా నేను చూసుకున్నాను, నేను చేశాను, ఇది ప్రొడక్షన్ కానీ ఇదంతా. అంటే నేను చేసిన మొదటి ప్రయత్నమే నేను ఆ మైండ్ సెట్తో చేశాను అంటే మీరు అర్థం చేసుకోండి. అదే నీ స్కూల్ అది. ఎగ్జాక్ట్లీ, నేను ఇలాంటిది చేయాలి అనుకున్నాను, చేశాను, అంతా అయిపోయింది. నేనేమంటున్నానంటే, ఆ టైంకి నాకు వచ్చిన రికగ్నైజేషన్ కానీ నాకు తర్వాత వచ్చిన ఆఫర్లు కానీ ఇవి కానీ అన్నీ ఏమీ లేవు అంతగా. ఓకే, అప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే, ఓకే ఫస్ట్ ఇక్కడ నువ్వు ఏదైనా చేయాలన్నా నువ్వెవరో తెలియాలి, కొంచెం వెళ్ళాలని. అప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ కొంచెం చేయడం, మళ్ళీ నేను సెబాస్టియన్ అలాంటి ప్రయత్నమే చేశాను, కొత్త ప్రయత్నం చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సమ్మతమే, అసలు ఫైట్లు లేవు, ఏం లేవు, ఒక అర్బన్ లవ్ స్టోరీ. అంటే నేను అన్ని డిఫరెంట్గా ప్రయత్నించాను కానీ ఏది లేదు సార్. ఓన్లీ థింగ్, నేను చేసిన కమర్షియల్ సినిమాలు 3, ఆ కమర్షియల్ సినిమాలు 3 అవి ఎక్కువ బయటికి ఆ స్లో మోషన్లో ఫైట్లో ఇవి బయటికి ఎక్కువ వెళ్ళడం వల్ల కిరణ్ ఇవి ఎక్కువ చేశాడరా, ఈ ఇలా పోర్ట్రే చేసుకున్నాడరా అనేది అనిపించింది తప్ప, కంపారిటివ్లీ నేను చేసిన 7 ఫిలిమ్స్లో 5 ఫిలిమ్స్ మోస్ట్లీ, నేను వినరోభాగ్యం, విష్ణు కథ కూడా ఇట్స్ ఎ కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ కంటెంట్ను నువ్వు నార్మల్గా డౌన్ టు ది ఎర్త్ ఉంటావు దాంట్లో. ఓన్లీ 2 ఫిలిమ్స్ అలా చేశాను నేను.
ఏది కొంచెం యాక్షన్ అది ఇది వెళ్ళింది. అది మీటర్ ఒకటిను నేను మీకు బాగా కావాల్సింది నేను మీకు. అది అలా వెళ్ళడం వల్ల అది ఎక్కువ బయటికి అలా పోర్ట్రేయడం వల్ల, కానీ 7 ఫిలిమ్స్లో 5 ఫిలిమ్స్ అనేది కంప్లీట్లీ కంటెంటే ఉంది కదా సార్. అవును, అది నా ఉద్దేశం. అంటే నేను అన్ని ఇప్పుడు కూడా నేను చేయబోయే సినిమాలు కూడా 100% అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు నేను నాకు అదే చెప్పాను కదా సార్, నా టేస్ట్ తగ్గట్టు ఎలాంటివి చేయాలన్నది నేను చాలా క్లియర్గా నేను ముందే ప్రొడ్యూసర్స్ వాళ్ళతో కూర్చొని డైరెక్టర్తో కూర్చొని నేను క్లియర్ కట్గా నేను చెక్ చేసుకొని అన్నీ టు ద రిలీజ్ వరకు కూడా ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి తర్వాత ఎలా ఉండబోతుందని అన్నీ ముందే డిస్కస్ చేసుకొని అన్నీ వర్కౌట్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు నీకు ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన దానిలో సో మచ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్, దాని నుంచి తెలుసుకున్నవి అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు అన్నీ, తిట్లు చివాట్లు సోషల్ మీడియాలో అన్నీ జరిగినాయి. ఓకే, దీవెనలు ఆశీర్వచనాలు అభినందనలు కూడా ఉన్నాయి అందులో. ఓకే, ఈ ప్యాకేజ్ కంప్లీట్ ప్యాకేజ్. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నౌ యు ఆర్ డూయింగ్ ఆర్ యు డన్ రూల్స్ రంజన్ ఒక అనుభవంతో మంచి చెడుల మధ్యలోంచి అప్పుడే చేసేసాను సార్. ఎప్పుడు రూల్స్ రంజన్ కూడా ఇట్స్ లైక్ అదే కంప్లీట్లీ రూల్స్ రంజన్ వరకు కంప్లీట్లీ చేసేసాను. ఓ, రూల్స్ రంజన్ కూడా ఇంకా దీనిలోకే వస్తుంది. ఆ రూల్స్ రంజన్ కూడా నేను అప్పుడు కమిట్ చేసిన సినిమాని. ఓకే, సో ఈ తప్పులన్నీ దీనిలో ఉంటాయి ఏంటి కొంపతీసి? తప్పులు అన్నాను సార్ నేను, అన్నది అదే అన్నాను. ఇప్పుడు మీకు వినరో భాగ్యం విష్ణు కదా బాగా నచ్చింది, అది బాగా హిట్ అయింది. ఇప్పుడు ఇది రూల్స్ రంజన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా, ఎంటర్టైనర్. నేను ఏమంటున్నానంటే ప్రయత్నాలన్నీ డిఫరెంట్ జోనర్లో ప్రయత్నించాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్కడే కానీ నీకు ఫైట్స్ ఇది అది కాదు. రూల్స్ రంజన్ అంటే ఏంటి, కామెడీ సినిమా. మన ట్రైలర్లో ఏదైతే ప్రజెంట్ చేసామో అదే సినిమాలో ఉంటుంది. మీకు ఆ కామెడీ విపరీతంగా నచ్చితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని ఆపలేము. అదే సార్ నేను ఏంటంటే ప్రయత్నాలే అంటున్నాను. నేను అప్పటి వరకు ఏదైతే సినిమాలు అవన్నీ చేశానో అన్నీ ఒక్కొక్క జోనర్ ఒక్కొక్కటి పిక్ చేసుకొని కంప్లీట్గా చేసాం. నేను అన్నది ఇప్పటి నుంచి ఏంటి అని అంటే ఆఫ్టర్ రూల్స్ రంజన్. ఎస్, ఆఫ్టర్ రూల్స్ రంజన్ ఏంటి అంటే నేను కొంచెం 6 months గ్యాప్ తీసుకొని అట్లా వర్కింగ్ ఆన్ ఇట్ మోర్. అంటే ఇప్పుడు పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి సినిమాలు ఎలా ఉండాలి ఏంటి అని. అంటే ఇవన్నీ 2021 or 2020లో సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. అదే ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసే స్క్రిప్ట్స్ అన్నీ ఏంటి అంటే ఐమ్ టేకింగ్ కేర్ అన్నాను. అంటే ఒక నెక్స్ట్ 1 year తర్వాత రిలీజ్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. అప్పుడు ఎలాంటి సినిమా డెలివర్ చేస్తే బాగుంటుంది, కంటెంట్ ఏంటి, ఇప్పుడు టెక్నికల్గా బెటర్ ఎలా అవ్వచ్చు. యాజ్ ఏ యంగ్ ఫిల్మ్ మేకర్స్ మా నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఇప్పుడు నేను కిరణ్ అనే అతను సినిమా వస్తుంది అని అంటే 100% టికెట్ పెట్టేటప్పుడు వీడు కొత్తగా వచ్చాడు కదా, కొత్తగా ప్రయత్నించవచ్చు కదా, టెక్నికల్ ఇంకా స్ట్రాంగ్, బయట లాంగ్వేజ్లో ఎంత బాగా చేస్తున్నారో నాకు ఉంటుంది కదా సార్. ఇప్పుడు బయట లాంగ్వేజ్లో ఇంత టెక్నికల్లీ ఇలాంటివి ఉన్నాయి, మన లాంగ్వేజ్లో అసలు ఒక్కొక్కరు మనం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు సినిమా అనేది ఉంది. నాకు ఉంటుంది కదా సార్, నా సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఉండాలి, నా సినిమాలో నేను ఇంకా చెయ్యాలి, నాకు ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కువ వర్క్ చేస్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అంటే టీంతో కూర్చొని టైం తీసుకొని ప్రొడ్యూసర్స్ వాళ్ళతో కానీ సార్ ఇది కాదు సార్ ఇది అని ముందే చెప్పి ఇలా మాకు ఇంత స్పేస్. అదే అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. అప్పుడు మనం తర్వాత బాధపడే ముందు ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ముందే వద్దండి బాబు మాకు ఇలాంటి కథ వద్దు నేను చెయ్యను అని చెప్పి మాటలు లేకుండా అది. అయితే ఇప్పుడు రూల్స్ రంజన్లో ఆ పొరపాటు అయితే జరగలేదుగా. అంటే ఏది ఇందాక మనం మాట్లాడుకున్న వాటిల్లో అంటే ఒప్పుకుని తప్పక ఇంకా అటు ఇటు కదలడానికి అవకాశం లేక అలా చేసిన సినిమా అయితే కాదుగా ఇది. సార్ నేను అదే చెప్తున్నాను సార్, నేను వెరీ క్లియర్. ఏ సినిమా అయినా ఇప్పుడు దాంట్లో నేను చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 4 మీకు నచ్చే, 3 మీకు నచ్చలేదు. లైక్ ఇన్ ఆడియన్స్ కంప్లీట్లీ ప్రయారిటీ. రూల్స్ నువ్వు నచ్చావు, సారీ టు కరెక్ట్, అదే సార్ నువ్వు నచ్చావు, కానీ నీ ద్వారా ప్రెజెంట్ అయిన కథ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ కొంచెం ఓవర్ అవడం, లేకపోతే నిన్ను ఓవర్గా చూపించడం. నువ్వు ఇంత ఉంటే నిన్ను అంత చూపిస్తే సినిమా ఎట్లా వర్కౌట్ అవుతుంది? పెద్దవాళ్ళని చిన్నవాళ్ళుగా చూపించకూడదు, చిన్నవాళ్ళని పెద్దగా చూపించకూడదు. అది సినిమా సైన్స్ బేసిక్. ఇప్పుడు అలాగా నువ్వు నీ సినిమాలు ఫెయిల్ అయినవి ఉన్నాయి, కానీ యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. అదే సార్, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ స్టిల్. కాబట్టి నువ్వు సినిమాలు చేయగలుగుతున్నావు, లేకపోతే నిన్ను మర్చిపోతారు. ఈ పక్క మీ ఆఫీస్ వైపు ఒక్క కారు కూడా రాదు, హలో అని ఎవరు అనరు కదా. సో నువ్వు కంటిన్యూ. సార్ రూల్స్ అండ్ సినిమా ఇస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సార్. మేము ఏదైతే బిలీవ్ చేసామో, ఏదైతే డైరెక్టర్ మాకు చెప్పాడు, ఏది కామెడీ, ఈ సినిమా ఇంతే, ఇంతమందితో ఈ ఎంటర్టైన్మెంట్, ఈ సినిమా కథ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఇవన్నీ కాదు సార్. ఈ సినిమా ఎంటర్టైనర్. ఇప్పుడు రిలీజ్ అయ్యాయి సార్ కొన్ని సినిమాలు, అంటే కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంజాయ్ చేశారు, సినిమాలు పడిపడి నవ్వారు.
ఇది కూడా ఆ టైంలో అలా చేద్దామని తీసుకున్న సబ్జెక్టే, ఆ టైం పీరియడ్లో సెలెక్ట్ చేసుకున్నది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఓకేనా మరి? 100% సార్. ఇప్పుడు మన సినిమా చూశారు, సినిమా చాలా మంది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా సార్. హెడ్షాట్ జెన్యున్గా చెప్తాను. బట్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికి, పాటలు బాగా వెళ్ళాయి, కామెడీ ఏదైతే ట్రైలర్లో ఉందో సినిమాలో అదే ఉంటుంది. ఇట్స్ ఎన్ కామెడీ ఫిలిం, ఎంటర్టైనర్. మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఒరే నవ్వుకుందాము, ఎంటర్టైన్. నో లాజిక్స్ అంటే సోషల్ మీడియా వాళ్ళు ఇలా తీశారు అలా తీశారు ఇదేంటిది అలా తీశారు అంటే అనడానికి లేదు సార్. నేను రైట్గా నేను ముందే ప్రజెంట్ చేస్తున్నాను సార్. రూల్స్ రంజన్ సినిమా ప్రాపర్ ఈజ్ ఎ క్లీన్ ఎంటర్టైనర్. మీరు వెళ్ళి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసి వద్దాం, ఈ కామెడీ నవ్వుకుందాం. ఎంతమంది ఉన్నారు ట్రైలర్ చూస్తే మనకి ఎంతమంది ఉన్నారు ఏంటనో. వీళ్ళు కామెడీ చాలా. ఇప్పుడు నేను వెన్నెల కిషోర్ అనే సీన్స్ ఉన్నాయి, నేను మన వాళ్ళందరూ చూస్తున్నారు, ఆయన చూడగానే నవ్వేస్తున్నారు. కరెక్ట్. ఆహిబ్రాది అన్నది, నెల్లూరు సుదర్శన్ అనేది, వైవార్ష్ అనేది, సుబ్బరాజ్ గారిది మంచి కాంబినేషన్ పడింది. ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఎంటర్టైనర్ ఈ సినిమా. హ్యాపీగా నువ్వు వెళ్ళి కూర్చొని నవ్వుకుందాం అనే మైండ్ సెట్ అయితే హ్యాపీగా నవ్వుకుంటావు అంతే. అందుకే నేను ప్రజెంటేషన్ చాలా క్లియర్గా ఇస్తున్నాను సార్. సినిమా నేను ఇంతకు ముందు కూడా ఎక్కడో నేను 1-2 ఫీల్ అయింది ఏంటి అంటే, మనం ఏ సినిమా చేసామో ఈ సినిమా నుంచి ఏమివ్వబోతున్నాం అన్నది మనం క్లియర్గా చెప్పగలగాలి. నేను అందుకే అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. వెరీ గుడ్. రూల్స్ రంజన్ సినిమా మీరు హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాకి వెళ్ళండి. ఈ వీకెండ్ హ్యాపీగా మీరు October 6th మీ ఫ్యామిలీతో వెళ్తే కూర్చొని హ్యాపీగా నవ్వుకొని, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, అందరూ మీకు నచ్చిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఆల్ కాంబినేషన్ అంటే మన దాన్ని ఏమంటారు, ఒక బుఫే లాగా అనమాట. ఎవరికి కావాల్సిన ఆర్టిస్ట్ వాళ్ళకు ఉన్నాడు. ఆర్ యూ బెస్ట్ ఎట్ కామెడీ? కామెడీ బాగుంది. అవును సార్. నువ్వు చేసిన ఎంటర్టైన్మెంట్ సీన్స్ అన్ని నువ్వు బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేస్తాను సార్. నాకు కామెడీ బాగా. ఇంకా నేను అవుట్ అండ్ అవుట్ నేను ఏది చేయలేదు. ఏది నేను నాది ఒకటి ఉంటుంది చూడు, అదే ఎస్ఆర్ కళ్యాణ డబ్బులో కొంచెం ఏదో ప్రయత్నించినట్టున్నా. వెన్రో భాగ్యం విష్ణు కదా కొన్ని సీన్స్ బాగుంటాయి. నేను ఇంకా అవుట్ అండ్ అవుట్ నేను ఫన్ ఫిలిం చేయలేదు, చేస్తాను ఇంకా. ఓకే. అంటే నా తరపు నుంచి. ఇప్పుడు ఇది ఉంది, నా క్యారెక్టర్ చాలా డీసెంట్, సీరియస్గా ఉంటుంది. సీరియస్గా నా చుట్టుపక్కల మొత్తం నా సీరియస్నెస్ మీద చుట్టూరా కామెడీ. ఓకే. కామెడీ జరుగుతుంది. నీ సీరియస్నెస్ మీద కామెడీ జరుగుతూ ఉంటుంది. నేను నా అమాయకత్వాన్ని అందరూ ఆడుకుంటూ ఉండడం, ఆ సీరియస్నెస్ జరుగుతుంది, అది కామెడీ జరుగుతూ ఉంటుంది. ఓకే. అప్కమింగ్ ఫిలిమ్స్ లో నేను చేస్తాను అవుట్ అండ్ అవుట్. నేను చేసే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఓకే. అది చేస్తాను. నువ్వు దీని నుంచి, ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నావు సార్? ఈ సినిమా నుంచి నేను ఫస్ట్ టైం ఎంతమందితో వర్క్ చేశాను సార్. ఓకే. వెన్నెల కిషోర్ అన్నతో, వీళ్ళందరితో వర్క్ చేయడము, అందరూ ఇంతమంది ఆర్టిస్టులతో చాలా ఎప్పుడు నేర్చుకుంటాం సార్. వాళ్ళ టైమింగ్ ఏంటి, వాళ్ళు స్పాట్లో ఎలా చేస్తున్నారు, మనం ఇంకా ఏం బెటర్మెంట్ చేయొచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా ఏం నేర్చుకోవచ్చు. ఈ సినిమా ఇంతమందితో వర్క్ చేయడం అనేది నాకు ఫస్ట్ థింగ్ వెరీ హ్యాపీ థింగ్ సార్. వెరీ గుడ్. ఓకే. నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు అందరితోనే చేసావు, మంచి కాంబినేషన్లో సినిమా పడింది. అండ్ నువ్వు యూ డిడ్ నాట్ డూ ఎనీ కామెడీ ఇన్ ది ఫిల్మ్, నీ చుట్టూరా కామెడీ జరుగుతుంది. నేను చేస్తాను, బట్ ఏంటి అని అంటే కంప్లీట్. బట్ అది నువ్వు చేసింది కాదు, నీ అమాయకత్వం, నీ ఇన్నోసెన్స్, దాని నుంచి జనరేట్ అయిన కామెడీకి నువ్వు బాధ్యుడు అంతే. అదే ఎగ్జాక్ట్లీ. నువ్వు ఆ కామెడీకి నువ్వు బాధ్యుడు, అంతేగాని నువ్వు చెయ్యవు కామెడీ. అది ఓకే. ఆర్టిస్టుల దగ్గర నుంచి నేర్చుకోవడం, టైమింగ్ అవన్నీ నేర్చుకోవడం ఓకే. నేను అనేది ఏంటంటే, ఈ సినిమా నువ్వు లాస్ట్ బ్లాక్లో చేస్తున్న లాస్ట్ ఫిల్మ్ ఇది. అక్కడి నుంచి మారుతున్నదని చెప్పావు, ట్రెండ్ మారుతున్నదండి. నేను ఇంతవరకు అప్పుడు నేను సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్లో ఇది ఒకటి. అమ్మా ఇందులో మనం ఈ పొరపాటు చేసాం రా బాబు అన్నదేం లేదుగా ఇందులో. సార్ ఈ సినిమా సరే ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం అనుకోండి సార్, ఆర్ కమర్షియల్ ఫిలిం అనుకోండి. ఓకే. మరి ఏదైనా ఇది మిస్ అయింది, అది మిస్ అయింది, అది ఇది అన్నది మనకు ఒక జడ్జిమెంట్ అనేది తెలిసిపోదు. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా. ఓకే. ఇందులో మిస్ అవ్వడానికి ఏం లేదు. నవ్వుకునే సినిమాని, ఈ సినిమా నుంచి నువ్వు ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాకి వెళ్ళినప్పుడు ఏ సినిమా ఏదవుతుందో ఎవరికి తెలియదు. నేను ఒక సినిమాకి వెళ్ళాను సార్ థియేటర్కి, నాకు నవ్వురాని జోకి పక్కన నువ్వేస్తావు. ఒక ఆడిటోరియంలో 400 మంది ఉన్నప్పుడు ఏ జోక్ ఎవరెందుకు నవ్వుతారో ఎగ్జాక్ట్లీ ఇదైతే ఉంది. ఎవరికి ఏ జోక్ నచ్చుతుందో చెప్పలేము. థియేటర్లో ఒకసారి 30 సార్లు కానీ సినిమాలో నవ్వితే అది అయిపోయి, వాళ్ళు బయటకు వెళ్ళి నవ్వుకోవచ్చు ఈ సినిమా అంటే అయిపోయి. ఈ సినిమాలో అలా నవ్వుకోవడానికి చాలా ఉన్నాయి. ఏది పళ్ళు అని చెప్పి నవ్వేటి ఉంటాయి కదా సార్. పక్కన నవ్వు వస్తుంది. మేము ఏదో 10 మంది 15 మంది కూర్చొని సినిమా చూస్తున్నాం సార్. ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక ఆడిటోరియంలో ఒక 500 మంది మధ్యలో కూర్చుంటే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎంత పెద్ద హిట్ అవబోతుంది అన్నది కూడా ఎవరు జడ్జ్ చేయలేదు. అదే ఎవరికి ఇలాంటి సినిమాకి బేసిక్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలకి ఎంటర్టైన్మెంట్ ఎంత మోతాదులో గట్టిగా నవ్వుతున్నారు అన్నది ఆడిటోరియంకి వెళ్ళాలి. ఆడిటోరియమే డిసైడ్ చేయాలి. మనం డిసైడ్ చేయాలి సార్. మన రత్నం గారు సినిమా చూశారు, ఆయన మంచి మాట అన్నారు. రత్నం గారు సినిమా చూసి నేను అన్నాను ఎలా ఉందంటే, సినిమాలో వెళ్ళిపోతున్నామా, బాగుంది సినిమా, నేను బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. వెరీ హ్యాపీ సార్ అన్నారు. ఆయన అన్నారు
నేను ఏ సినిమాకి బ్లాక్ బాస్టర్ అదిరిపోద్ది అనేది నేను ఎప్పుడు ముందు చెప్పనమ్మా. ఎందుకంటే సినిమా అనేది మనం ఏం ప్రయత్నించినా ఏది తీసినా పర్టికులర్లీ ఇలాంటి సినిమాకి ఆడిటోరియంకి వెళ్తే మనం ఇది వర్కౌట్ అవ్వదు, ఇక్కడ నవ్వరు అనుకున్నది వాళ్ళే నవ్వేస్తారు. కొన్ని జరుగుతాయి, మన చేతుల్లో ఉండదు. ఇలాంటి సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది, బోర్ కొట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేశాను. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈ సినిమా రేంజ్ ఎంత అన్నది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఆడిటోరియంస్ డిసైడ్ చేస్తాయి, ఆడియన్స్ కూడా కదా, ఆడిటోరియంస్ డిసైడ్ చేస్తాయి. అయితే మొన్న రత్నం గారు ఒక మాట అండం అన్నది, అది మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయింది. నువ్వు విన్నావో లేదో? ఇప్పుడు ఆ రోజు ఆయన నాకు తెలియదు సడన్ గా నా పేరు పెట్టేశారు, ఏం రత్నం ప్రెజెంట్స్ అని. అంటే ఆయన ఓపెనింగ్ వచ్చారు, సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఆయన ఉన్నారు, లేదు ఉన్నారు ఆయన. ఓకే, మరి ఎందుకు మరి అలాగన్నారు? మేబీ ఈయన మీరు అన్నట్టు ఈ సెన్స్ ఇలా వచ్చిందేమో, సెన్స్ అట్లా వచ్చింది, ఈ మాటలు ఇవి కావు. డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి గారు అయితే నా కొడుకు సినిమా అని అతను ప్రమోట్ చేయడం, ఆ యాంగిల్లో ప్రమోట్ చేయడం ఇష్టం లేక అలా మాట్లాడారేమో నాకు తెలియదు కానీ, బట్ ఈజ్ ఏ వెరీ బిగ్ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అసలు తెలుగు కాదు సౌత్లో పాన్ ఇండియా సినిమాని క్రియేట్ చేసిన వాడు, పాన్ ఇండియా సినిమాని క్రియేట్ చేసిన ప్రొడ్యూసర్ అయినా. తర్వాత మరి భారతీయుడు ఇలాంటివన్నీ ఒకే ఒక్కడు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, ఏంటి ఆ రేంజ్, ఆ సినిమాలు అవన్నీ కూడా సంథింగ్ వెరీ గ్రేట్. ఆయన పేరు పెట్టడమే అసలు ఈ సినిమాకి ఒక పెద్ద కిరీటం పెట్టినట్టు. ఏం రత్నం ప్రెజెంట్స్ అన్నప్పుడే అసలు సినిమా రేంజ్ మారిపోయింది. ఓకే, వాళ్ళ అబ్బాయి ఎలా తీసాడు సినిమా, ఆ అబ్బాయి ఎంత బాగా డైరెక్ట్ చేశాడు, ఆ ఫన్ ఎంత బాగా జనరేట్ చేశాడు అన్నది రేపు ఆడియన్స్ చూసి, నీ ఫీలింగ్ ఏంటి అతని డైరెక్షన్ మీద? సార్ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ సార్. ఆయన ఫస్ట్ థింగ్ ఏంటి, నువ్వు ఇంకో మాట చెప్తున్నా, ఐఎమ్ జస్ట్ సారీ టు ఇంటర్వ్యూ. అన్ని జానర్స్లోని ఎంటర్టైన్మెంట్ జానరే కష్టం, ఎందుకంటే ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ లాజిక్. ఎంటర్టైన్మెంట్కి లాజిక్ ఏం అక్కర్లా. వాడేంటి కత్తి పెట్టి పడవకుండానే చచ్చిపోయాడు, ఆ మూడో సీన్లో పడవాలి కదా, ఈ సీన్లోని హీరో పొడి చేసాడు ఏంటి, వాడి పగ ప్రతీకారం ఈ సీన్తోనే అయిపోయిందా, ఇలాంటి లాజిక్లన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనుకో, అది ఏముండదు. ఇప్పుడు జాతిరత్నాలు ఉంది, ఏం లాజిక్ ఏముండదు దాంట్లో, పీపుల్ ఎంజాయ్డ్ ఇట్, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. అలాగా ఆ యాంగిల్లో గనక నువ్వు ఆలోచిస్తే, హౌ ఫార్ ది డైరెక్టర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రెజెంటింగ్ హిస్ కంటెంట్ త్రూ ది మాడ్యూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సార్ సినిమా చూసిన వాళ్ళని అడిగాను నేను, ఎవరైతే మామూలుగా ఏంటి పరిస్థితి అంటే, ఒక 50 to 60 టైమ్స్ ఆయన నవ్వించగలిగాడు సార్ అందరినీ ఆడిటోరియంలో. చూసిన 2.5 గంటల సినిమాలో 2 hours 15 minutes ఫిలింలో 2 గంటల ఒకరు జోక్ ఒకరు నవ్విండొచ్చు, ఇంకొక జోక్ ఇంకొకరు నవ్వకపోతే, బట్ టోటల్ గా 50-60 సార్లు ప్రతి ఒక్కరు ఒక 50 to 60 టైమ్స్ నవ్వాడు. అది సార్ అంతే. ఇంకా ఆయన అంత నవ్వించగలిగాడు అని అంటే ఇంకా చిన్న విషయం కాదు కదా సార్. ఇప్పుడు నవ్వడం అంటూ మొదలెడితే ఇంక దానికి లాజిక్ ఉండదు. సాంగ్స్ చాలా బాగా తీశారు. సాంగ్స్ అసలు మీకు 5 పాటలు విజువల్గా చాలా బాగుంటాయి, సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి, డ్రామా క్రియేట్ చేసిన డ్రామా చాలా బాగుంటుంది అందరి మధ్యలో. అండ్ నేను పర్సనల్గా లాస్ట్ 30 minutes థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఆడిటోరియం నుంచి బయటకు వచ్చేటప్పుడు రేపు నవ్వుకున్నారా బాగా. నీ మాట నేను ఎందుకు నమ్ముతున్నానంటే, ఎందుకు నమ్మవలసి వస్తోందంటే, నువ్వు కూడా ఒక రైటరు, ఇది ఇలాగ బాగానే ట్రావెల్ అవుతున్నదా ఈ కథ, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లంతో ముందుకెళ్తుందా అన్న దాని మీద నీకు ఒక జడ్జిమెంట్ అయితే నీకు ఉంది. ఓకే, నీవు అనుకుని చేసిన సినిమాలో 1-2 మిస్ఫైర్ అవ్వచ్చు, అది వేరే విషయం, అది అందరికీ జరిగేదే. అది నేను నమ్ముతున్నా, ఎందుకంటే నీకు జడ్జిమెంట్ ఉంది చేసేటప్పుడు. ఇదేమి ఫోర్స్డ్గా నువ్వు చేసిన ప్రాజెక్ట్ అయితే కాదుగా, నీకు నచ్చి నువ్వు చేసిందేగా, నీకు నచ్చి నువ్వు చేసిందే. సో ఈ కాంబినేషన్లో నువ్వు చెప్పిన దానిలో రూల్స్ రంజన్ అన్నది అసలు దానిలో మళ్ళీ ఇంకొక సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంది దాంట్లో. ఇది టైటిల్ ఏమో రూల్స్, లవ్ హ్యాస్ నో రూల్స్ అని దాని మీదన. ఈ రెండింటికి నీదైన వివరణ ఏంటి? అదే కదా సార్, అది అంతే, అదే కదా. రూల్స్ లా ఉండేవాడు, లవ్ రాగానే ఏమని అన్ని రూల్స్ మధ్య అంతే, అది ఉంటుంది, అదే ఉంటుంది. అంటే అమ్మాయి వల్ల రూల్స్ వదిలేసేవా? అంతే, అంటే అమ్మాయి ప్రేమలో పడిపోయి ఇంకా రూల్స్ పెట్టుకున్న రూల్స్ అన్ని ఎలా, రూల్స్ రైమ్స్ ఇంకేం అక్కర్లేదు, అమ్మాయి ఒక్కరితుంటే చాలు మనకి, అంతేనా? నువ్వు ఆ లవర్ బాయ్గా బాగా వర్కౌట్ అయిందా నీకు? అదే 100% సార్. ఇప్పుడు మనకి అన్ని సీన్స్ చాలా బాగా, నాకు నేహా శెట్టి సీన్స్ చాలా బాగా ఎంటర్టైనింగ్గా వర్కౌట్ అయ్యాయి, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సో అన్నీ నేను అదే చెప్తున్నాను సార్. ఈ సినిమా వరకు ఏంటంటే నేను వెయిటింగ్ దేనికోసం అంటే, ఇప్పుడు మేము చూపించిన వాళ్ళలో ఒక్కరో జోక్ నవ్వుతున్నారు, అట్ ద ఎండ్ ఆఫ్ ది అందరూ నవ్వుతున్నారు. నేను ఆడిటోరియంకి వెళ్ళిన తర్వాత ఈ సినిమాని ఎంతమంది ఎలా నవ్వుతారు,
ఎలా రిసీవ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది వెయిటింగ్. అది కిరణ్ ప్రతి హీరోకి ఉండే అదే దాన్ని ఏమంటారు కియాసే రిలీజ్ ముందు. అది ఎంత బాగానైనా రావచ్చు, బట్ బయటికి వెళ్ళి మళ్ళీ మీ సినిమా ఇండస్ట్రీ గురువులు ఉన్నారు కదా, సోషల్ మీడియా కింగ్స్, వాళ్ళు రేపు దాన్ని ఏ రకంగా చేస్తారు. దీనికి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. శివ, గీతాంజలి అన్నవి ట్రెండ్ సెట్టర్స్ ఇండస్ట్రీకి. శివ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా, మణిరత్నం గారు తీసిన గీతాంజలి, రెండు నాగార్జున గారే యాక్ట్ చేశారు. రెండు ట్రెండ్ సెట్టర్స్, పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్. అవును సార్. నాగార్జున గారి కెరీర్ని నిలబెట్టిన సినిమాలు రెండు, రైట్? అవును సార్. ఆ రెండే సినిమాల గురించి ఒక ప్రముఖ విమర్శకుడు వేస్ట్ సినిమాలు ఈ రెండును, అదేమో సినిమా కదలట్లేదు, ఈ సినిమా అంత చీకట్లో తీసేశారు, అసలు ఏంటి సినిమా అని చెప్పి రాశాడు. ఒక ఆ రోజుల్లో చాలా పాపులర్ క్రిటిక్. కానీ ఆ రెండు తిప్పితే అసలు వారం రోజుల తర్వాత ఆ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఆ సినిమాలు తెచ్చిన సెన్సేషన్స్, స్కూల్స్. శివ సినిమా తర్వాత ఇంకా సార్ అసలు ఇప్పటికీ సార్ ఎగ్జాక్ట్లీ నేను అదే బిలీవ్ చేస్తాను, నేను అదే చెప్తాను సార్. ఒపీనియన్ సార్ పర్సనల్, అందుకే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ పర్సనల్ ఒపీనియన్. ఎస్, ఎగ్జాక్ట్లీ అంతే. అదే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీకు ఎవరు ఎలా రాసినా ఫైనల్గా జనానికి నచ్చింది అనుకో, ఇవన్నీ వరదల్లో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాయి. ఈ పర్సనల్ ఒపీనియన్స్ అవన్నీ కూడా ఓకే. నిన్ను పర్సనల్గా ఎవరైనా టార్గెట్ చేస్తే అది మనం ఏం చేయలేం, అది కూడా సినిమా లాక్కెళ్ళిపోతుంది ఫైనల్గా. సినిమా తాలూకా ఇంపాక్ట్, థియేట్రికల్ ఇంపాక్ట్ అంటారు చూడు, ఆ ఇంపాక్ట్ ముందు ఏది నిలబడదు. ఎగ్జాక్ట్లీ. అది అయితే ఎప్పుడు మీకు హీరోలకి కానీ సినిమాకి కానీ అది పెద్ద బ్లెస్సింగ్ ఫైనల్గా. అందుకే కదా మీరందరూ ప్రేక్షక దేవుళ్ళు అని దండాలు పెడుతుంటారు. చిన్న హీరోకైనా పెద్ద హీరోకైనా వాళ్ళే దేవుళ్ళు. ఎన్టీ రామారావు అంత పెద్ద హీరోవే ప్రేక్షక దేవుళ్ళు అనేవాడు ఆయన. సో ఆ యాంగిల్లో నువ్వు రూల్స్ రంజన్తో నువ్వు ఎరగొట్టడానికి అవకాశం ఉన్నట్టుగా నీ మాటల ద్వారా నాకు అర్థం అవుతుంది. వెయిటింగ్ సార్, October 6th ఆడియన్స్ ఎంత గట్టిగా నవ్వుతారు, ఈ సినిమాకి ఎంత మంచి రెస్పాన్స్ ఇస్తారు అనేది వెయిటింగ్. ఓ వెరీ నైస్. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ కిరణ్. ఎందుకంటే యంగ్ టైడ్స్ మీకు 1-2 ఫెయిల్యూర్స్ వచ్చినా, హిట్లు వస్తే సినిమా ఇండస్ట్రీ కలకలాడుతుంది. మీ వెనకాతలు కథలు పట్టుకుని రచయితలు పరిగెడతారు, నిర్మాతలు బ్యాగులు పట్టుకుని పరిగెడతారు. ఈ సినిమా తర్వాత పెంచేస్తావా? అది మన చేతుల్లో ఉంటుంది సార్, మీరు అన్నట్టు ప్రేక్షక దేవుళ్ళే. అంతేనా? అంటే నార్మల్గా నువ్వు నీ రెమ్యునరేషన్లు పెంచడాలు, డిమాండ్లు, కమెంట్లు జరిగాయా? మీ మేనేజర్లు ఫోన్లు చేసి లేదండి ఆ రేటుకి చెయ్యం మేము అలా సార్? అవన్నీ ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎక్కువ వెళ్ళలేదు సార్. ఫస్ట్ సినిమాలు చేద్దాం చూద్దామనే జోన్లో ఉన్నాను తప్ప ఆ జోన్లో అయితే ఇప్పటి వరకు అయితే పర్లేదు. అంటే ఇందాక నువ్వు మాట అన్నావు, నీ మాటల నుంచి గ్రహించే నేను అడుగుతున్నాను. ఏదో నాకు 1-2 డౌట్లు నీ దగ్గర క్లారిఫై చేసుకున్నాను. కానీ ఇందాక నాకు ఏం ప్రాబ్లం లేదు సార్, సినిమాలు చేయకపోయినా పర్లేదు, ఏదో నా తల్లిదండ్రులను చూసుకోవడానికి కావాల్సింది నేను సంపాదించుకున్నాను అని ఒక మాట అన్నాను. అంటే ఇక్కడ కెరీర్ అన్నది 2 రకాలు. ఒకటి ఎదుగుతూ రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవడం ఒకటి. రెండోది నీలో ఉండే ఆర్టిస్టిక్ జీల్ని, ఆర్టిస్టిక్ థర్స్ట్ని, దాన్ని ఆ దాహాన్ని తీర్చుకోవడం. 2. ఈ రెండిట్లో ఎందులో ట్రావెల్ అవుతున్నావు నువ్వు? సార్ నాకు మనీ మీద దాని మీద ఎప్పుడు అంత గట్టిగా ఉండదు సార్. నాకు సింపుల్గా నా లైఫ్ స్టైల్ నాకు ఇష్టం, సింపుల్గా ఉండడం ఇష్టం. సో దాని మీద ఎక్కువ వెళ్ళిపోవాలి. అంటే లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటుంది ఇది? ఏం లేదు సార్, చాలా అంటే ఇందాక అన్నట్టుగా ఖాళీ ఉంటే షూటింగ్కి వెళ్ళిపోవడం, లేకపోతే సినిమా ఇప్పటికి వచ్చి నేను ఎలా ఉంటానో మీకు అర్థమైపోయింది. ఇవాళ 1 అవర్ ఎందుకు, నేను ఎప్పటి నుంచి వస్తున్నాను చూస్తున్నాను కదా. యూఆర్ ఎ సింపుల్ మ్యాన్. అంతే సార్, యూఆర్ ఎ సింపుల్ మ్యాన్, నో హికప్స్. నాకు అది ఇష్టం లేదు. ఒక సెటప్, ఒక గెటప్, ఒక బిల్డప్, కింద నుంచే 4 బౌన్సర్లు, 5 పిఏలు, 3 మేనేజర్లు, ఫోన్లు, వాకీ టాకీలు, అలాంటి వాతావరణం ఏం లేదు నీకు ఇక్కడ. సింపుల్గా ఉండడం. కిరణ్ ఎక్కడ ఉన్నాడంటే మీద ఉన్నాడు సార్ అని వదిలేస్తున్నారు. అంతే సార్, నాకు సింపుల్గా ఉండడం ఇష్టం. నాకు ఇలానే దాని మీద అవన్నీ ఏం పెద్ద, అందుకే ఆ మాట అన్నాను. మనల్ని చూసుకొని, మన తల్లిదండ్రులని వాళ్ళని హ్యాపీగా చూసుకొని, ఇది చాలు. మన టీము వాళ్ళని, మనం నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి ఏదైతే చేయాలి వాటి వరకు హ్యాపీ. నాకేదో నాకే లేదు. సో హ్యాపీ, మంచిగా సినిమాలు చేయాలి ఇప్పుడు, అంతే. అదే సినిమా డిసైడ్ చేస్తుంది, సినిమా సక్సెస్ ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుంది. నువ్వు అనుకునేది, నువ్వు అడిగేది ఏంది? వాళ్ళే పట్టుకొచ్చి బాబు నీకు 2 కోట్లు ఎక్కువ ఇస్తుండే ఎట్లీ అని అడిగే పరిస్థితి ఇండస్ట్రీయే క్రియేట్ చేస్తుంది. ఎవరికైనా అదే చేసింది, మీరు అడగనక్కర్లా. మీ మార్కెట్ ఇండస్ట్రీ డిసైడ్ చేసేస్తుంది. సో ఈ October 6న వచ్చిన
ఈ రూల్స్ రంజన్ అన్నిటినీ తట్టుకుని అన్నిటినీ అధిగమించి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ సినిమాతో నువ్వు ఓ మెట్టు ఇది ఒక స్టెప్పింగ్ స్టోనా ఒక మైల్ స్టోనా అన్నది October 6th డిసైడ్ చేయాలి. మంచి హిట్ అవ్వాలి, ఏం రత్నం గారి పేరు నిలబడాలి, నీ పేరు నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ కిరణ్. ఆల్ ది వెరీ Thank you, బెస్ట్. sir. Thank you. ఇది ఈ యంగ్ టైడ్ ఈ సినిమా ప్రేమికుడు సినిమా శ్రామికుడు అయిన కిరణ్ అబ్బవరం తాలూకా అభిప్రాయాలు, అనుభవాలు, నేర్చుకున్న గుణపాఠాలు అన్నీ దీనిలో మనం ఎక్కడ అరమరికలు లేకుండా ఓపెన్గా చెప్పాడు. లెట్ us రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిజ్ ఆనెస్టీ అండ్ హ్యూమిలిటీ అండ్ లెట్ us విష్ హిమ్ a great success on October 6th with Rules Ranjan. Let him celebrate his success, a young hero. This is what this interview is, and watch and enjoy. Thank you very much.